డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా సేవలందించి సంగీతము, సాహిత్యము, నాటకము, జానపదము, మరి ఘంటసాల అంటే వారికి ప్రాణం. ఒక అథారిటీ ఫర్ ఘంటసాల లైఫ్ హిస్టరీ అండ్ మ్యూజిక్ ఈజ్ నన్ అదర్ దాన్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, ప్రఖ్యాత వైలిన్ విద్వాంసులు, గాత్ర విద్వాంసులు. వారు గురువు గారికి పుష్పాలు సమర్పించి స్వాగతం పలుకుతున్నారు. అలాగే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్కు ఆత్మీయులు నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ శ్రీపా సత్యనారాయణ గారు, ఉదయ భాస్కర్ గారు, నాగేశ్వరరావు గారు, ఉదయ భాస్కర్ గారిని వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయ భాస్కర్ గారు, ప్లీజ్ కమ్ టు ఫెలిసిటేట్ గురూజీ. పశుమర్తి ఉదయ భాస్కర్ గారు, మనకు పశుమర్తి అంటేనే మన శాస్త్రీయ నాట్య కళకు గుర్తు. అలాంటి పశుమర్తి కృష్ణమూర్తి గారి తనయుడు శ్రీపాద వారికి అదే ఐఓసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారు జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహించి వచ్చారు. పశుమర్తి ఉదయ భాస్కర్ గారు. గురువు గారి చేతుల మీదుగా నాట్య కళాకారిణులు స్వర్ణలత, శ్రియ ఇరువురు ఆశీస్సులు అందుకోవడానికి త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సార్ మీరు ఇది మరపురాని ఛాయాచిత్రం. మన బ్రహ్మశ్రీ సామవేదం వారి ఛాయ యావత్ జగత్తుకే రక్షణ ఛత్రం. ఇప్పుడు వారి ప్రవచనామృతధార. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే
మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఏకామ్రనాథాయ నమః శివాయ. శ్రీ జంబుకేశాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పంచభూతాల లింగాల్లో మిగిలినటువంటి 2 లింగముల్లో పృథ్వీలింగం విషయం నిన్న మనం ప్రారంభించుకుని చాలా అంశములు చెప్పుకున్నాం. కాంచీపురంలో ఉన్నటువంటి ఏకామ్రనాథుడు పృథ్వీలింగంగా చెప్పబడుతున్నది. ఈ కాంచీపురం యొక్క వైశిష్ట్యాన్ని నిన్న అనేక కోణాల్లో, ఒకవైపు పురాణం, మరొక వైపు చరిత్ర, ఈ రెండిటి ఆధారంగా మనం పరిశీలించాం. మన క్షేత్రములని పౌరాణిక ప్రశస్తి మాత్రమే కాదు, చారిత్రక ప్రసిద్ధి కూడా కలిగినటువంటివి. ఇది మరువరాదు. ఒక్కొక్క క్షేత్రాన్ని ఆధారం చేసుకుని మన చరిత్ర ఎంతో పదిలపరచబడింది. అది రాజుల యొక్క పాలనా రూపమైన చరిత్ర కావచ్చు, అలాగే శిల్పము, సంగీతము, సాహిత్యము, నృత్యము మొదలైన కళలు కావచ్చు. అటు కళలకి, ఈ రాజ్యపాలనా చరిత్రకి, ఆధ్యాత్మిక ప్రశస్తికి ఆలవాలం మన మందిరాలు. అవి కేవలం ధర్మశ్రద్ధా కేంద్రాలు మాత్రమే కాకుండా భారతీయులు సగర్వంగా చెప్పుకునే చారిత్రక కట్టడాలు అని మరువరాదు. వాటిలో ఉన్నటువంటి శిల్పకళలు, వీటి గురించి పాశ్చాత్యులు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని వేల సంవత్సరాలు క్రితం అంతంత మహోన్నతమైనటువంటి గోపురాలతో ఆలయాలు అలా నిర్మించారు. ఆ నిర్మాణ కళ ఏమిటి అనేది ఒక అబ్బురపరిచే అంశం. వాటికి ఆగమశాస్త్రాది పునాదులు ఉన్నాయి. అంటే అలాంటి ఆలయాలు నిర్మించడానికి కావలసిన విజ్ఞానం మన ఆగమశాస్త్రాల్లో ఉన్నదని తెలుసుకొని, ఇక్కడ క్షేత్రంలో స్వామి వైభవం ఎంత గొప్పదో ఆలయాలు అంత గొప్పవి. ఈ ఆలయాలు చారిత్రకంగా మనకి పల్లవులు, చోళులు, విజయనగర రాజులు మొదలైన వారు నిర్మించినటువంటి గొప్ప గొప్ప గోపురాలతో ఉన్న ఆలయాలు. అందులో ఏకామ్రనాథుని యొక్క ఆలయము, ప్రాంగణం సువిస్తారమైనటువంటివి అని నిన్న మనం చెప్పుకున్నాం. అందులో ఉన్న విశేషాల్లో ఏకామ్రనాథుడు అనే మాట గురించి, ఏక ఆమ్రనాథుడు, ఏకాంబరేశ్వరుడు అనాలే కానీ ఏకాంబరేశ్వరుడు అనకూడదు అని కూడా మనం చెప్పుకున్నాం. కానీ కొన్ని దశాబ్దాలకి తప్పు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం మళ్ళీ తప్పు చేయకుండా ఏకాంబరేశ్వరుడనే అనాలి అని మనం చెప్పుకున్నాం. ఆ ఏక ఆమ్ర వృక్షం అంటే ప్రళయకాలంలో కూడా మిగిలినటువంటి ఒకే ఒక్క ఆమ్ర వృక్షం అది. అది ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడిన పరమాత్మ యొక్క స్వరూపము. ఆయన ముందు చూతబీజ ఆకృతిగా, అంటే మామిడి పండు విత్తనముగా ఉన్న ఫలరూపంగా కనబడ్డవాడి వేదవృక్షముగా వచ్చాడు. అక్కడ ఆమ్రము వేదమునకు స్వరూపము కనుక అది వేదవృక్షమే ఆమ్రవృక్షమై వచ్చింది. అక్కడ ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉన్నటువంటి ఆ వృక్షం కింద కల్పాంత జీవి అనేటువంటి మార్కండేయుడు సుబ్రహ్మణ్యుని చూశాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. అదేవిధంగా కామాక్షీదేవి అక్కడికి వచ్చి సైకతలింగాన్ని ఆరాధించడం, అమ్మవారి యొక్క ఆభరణములు, చిహ్నములు, వక్షస్థలము యొక్క ఒత్తుతో వచ్చిన నొక్కులు అక్కడ ఆ లింగమునకు ఉంటాయి. అటువంటి పృథ్వీలింగం అంతవరకు జ్యోతిస్వరూపంగా ఆమవృక్ష మూలంలో ఉన్న ఈశ్వరుడు ఆ సైకతలింగంలో ప్రవేశించాడు. ఇప్పటికీ అదే ఆరాధింపబడుతున్నది. దానికి నిత్యం అభిషేకం ఉండదు. అక్కడ దానికి కవచం తొడిగి ఉంచుతారు. మల్లె నూనె దాని మీద అద్దడం జరుగుతూ ఉంటుంది. ఆ సోమసూత్రానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది అక్కడున్న ప్రత్యేకత విశేషించి. ఆ వెనుక అంటే విగ్రహానికి వెనుక భాగంలో శివుని యొక్క ప్రతిమ ఉంటుంది. సాధారణంగా శివాలయాల్లో లింగము తప్ప ప్రతిమ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం అది గోచరిస్తుంది. ప్రత్యేకతది అంటే శివుడు అమ్మవారు పక్క పక్కన ఉంటారు. మనం గమనించినట్లయితే అమ్మవారు శివుని చూస్తూ ఉంటుంది, మనల్ని కాదు. అంటే శివుడు ఏదో చెప్తున్నాడు, నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః అని మా లలిత అష్టోత్తర శతనామాల్లో చదువుతాం. నిరంతరం తన భర్త ముఖాన్ని చింతన చేస్తున్నటువంటి మహాపతివ్రతగా శివవ్రత శివపర అయినటువంటి జగన్మాతని మనం అక్కడ దర్శిస్తాం. అక్కడున్న తల్లి పేరు కూడా కామాక్షి. ఈ కామాక్షి ఏకాంబరనాథ యుగళాన్ని మనం అక్కడ చూస్తాం.
ఇటువంటి ఆలయంలో ఎన్నో దివ్యమైన తీర్థములు క్షేత్రములు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ కాంచి ఏకాంబరము గురించి కాంచీ మహాత్మ్యమని పురాణాంతర్గతమైన కొన్ని శ్లోకములు ఎక్కువ ప్రాచుర్యంలో తెలియనివి మనం ఎంచుకుని ఏకాంబరనాథుని యొక్క వైభవాన్ని హృదయమారా దర్శిస్తూ ఉన్నాం. నిన్న కూడా కామాక్షి విలాసము, కాంచీ మహాత్మ్యమని 2 గ్రంథముల ఆధారంగా రుద్రకోటి, రుద్రశాల, శివపురి, కైలాసము ఇత్యాది నామాలతో చెప్పబడుతున్నటువంటి శివకంచి అని వ్యవహారంలో ఉన్నటువంటి ఆ క్షేత్ర వైభవాన్ని చెప్తూ, కాంచీపురే మయైకామ్రమూలే లింగేన భూయతే అనుగ్రహ తిరోభావ సృష్టిస్థితిలయేచ్ఛయా ఏకామ్రనాథ నామ్నైవ జగతాం కరుణాబలాత్ తత శ్రేష్టమిదం స్థానం స్థానేభ్య సత్యమీరితం. ఇది సాక్షాత్ శివుడు అమ్మవారికి చెప్తున్నాడు అని చెప్పి స్కందుడు సనత్కుమారునికి ఉపదేశించినటువంటిది కాంచీ మహాత్మ్యం. ఇందులో ప్రత్యేకించి కాంచీపురం నేను అక్కడ లింగముగా ఆవిర్భవించాను. ఈ లింగం దేనికి అంటే సృష్టి స్థితి లయలు స్వేచ్ఛతో చేసే స్వరూపముగా ఏకామ్రనాథుడిగా నేను ఉన్నాను అని చెప్తూ, ఇది స్థానముల్లో ఉత్కృష్టమైనది, ఇక్కడ ఒక్కరోజు ఉన్నవాడైనా సరే ముక్తికి అర్హుడవుతారు అని చెప్తున్నారు. ఇక్కడ తత్తత్రైక దినం వాపి నివసన్ ముక్తిభాగ్జన ప్రసంగేనాపి సాక్ష్యేన సుదృశ సంగమాశయ స్థిత్వా మార్గవశాత్ కాంచ్యా క్షణాన్ముక్తో న సంశయ. కాంచీ గురించి, క్షేత్రం గురించి క్షణకాలం చర్చించుకున్నా, ఎక్కడున్నా స్మరించినా, ఆ స్వామిని దర్శించాలని బయలుదేరినా చాలు వాడు ముక్తికి అర్హుడవుతున్నాడు. కాంచీ ఇతివా ప్రసంగేన యోవా కోవా వదేత్ స్మరేత్ సోపి పాప వినిర్ముక్త స్వర్గే లోకే మహీయతే. కొన్ని క్షేత్రములు నామములే మంత్రములండి. అదొక రహస్యమైన విషయం. కాశీ అంటాం మనం. ఆ కాశీ అనేది 2 అక్షరాల మహామంత్రం. దాని జప విధానం కాశీ రహస్యం అనే గ్రంథంలో ఉంది. అలాగే కాంచి ఇది కూడా ఒక క్షేత్రం పేరు కాదు, బ్రహ్మము యొక్క పేరుట. అది ఎలాగో చూడాలి. ఇది క్షేత్రములకు అన్వయించబడుతున్నది, పరతత్వానికి అన్వయించబడుతుంది. కానీ కాంచీ నామ వివేచన అనేటటువంటిది కాంచీ మహాత్మ్యంలో అద్భుతంగా జరుగుతున్నది. అది కాంచీతివా ప్రసంగేన, ఏదో ప్రసంగవశాత్తు కాంచి అని వదేత్ స్మరేత్ పలికిన అనుకున్న వెంటనే వాడు పాపముల నిర్మూలన జరిగి పుణ్యానుభవాలు లభిస్తాయి. పైగా కలిధ్వంసములు పోగొట్టడానికై కాంచీపురం నేను నిర్మించాను అని చెప్తున్నాడు ఈశ్వరుడు. అంటే కలిలో అనేక దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టడానికే క్షేత్రములు మనల్ని అనుగ్రహిస్తుంటాయి. అందుకే భగవానుడు దయపుట్టి క్షేత్ర రూపాలతో వచ్చాడు శివపురాణం చెప్తుంది. క్షేత్ర రూపో మహేశ్వర. క్షేత్రములు ఎందుకున్నాయి అంటే జీవుల్ని తరింపజేయడం కోసం. కొన్ని ప్రాంతములందు భగవచ్ఛక్తి వ్యక్తమవుతుంది. భగవచ్ఛక్తి ఎక్కడ వ్యక్తమైందో దాన్ని మనం క్షేత్రం అంటాం. ఎవడికి బాగుపడే యోగం ఉందో వాడి క్షేత్రాన్ని సేవిస్తాడు. అందుకే భగవద్ ఆరాధనలో భగవన్ నామస్మరణ, లీలాస్మరణ, ఆడు తర్వాత మంత్ర ఉపాసన, వీటితో పాటు భగవంతుని యొక్క క్షేత్రములను సేవించడం కూడా భక్తిలో భాగం. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా ప్రబోధ సుధాకరంలో భక్తి యొక్క సాధన దశలో క్షేత్రాటనం చెయ్యాలి అని చెప్పారు. సిద్ధ దశలో కూడా చేస్తారట. సిద్ధ దశలో ఆయనే చేశాడు క్షేత్రాటన. కనుక క్షేత్రముల యొక్క ప్రశస్తి మనకు ఆచార్యులు కూడా తెలియజేస్తున్నారు. అలాంటి భవ్యమైన క్షేత్రం ఇది. ఇక్కడ వేద సహస్ర శాఖోత్ర షడంగోపనిషద్ గణై ఏకామ్ర ధ్రుమతామిత్య స్వమూలం సర్వదం శివం. ఈ శ్లోకములు చాలా మధురంగా ఉన్నాయండి. 1000 శాఖలతో ఉన్న వేదమే షడంగములతో కూడి ఉపనిషత్తులతో కలిసి, అంటే వేదములకు శాఖలు ఉన్నాయి, అంగములు ఉన్నాయి, ఉపనిషత్తులు అనే ఉన్నాయి అని ఇన్ని విషయములు ఒక్క మాటలో చెప్పాడు. వేదం యొక్క స్వరూపం. వేదం ఒక మాట అంటాం, కానీ చతుర్వేదములు అని చెప్పినా అనేక శాఖలతో చతుర్వేదములు ఉంటాయి. వాటికి ఉపనిషత్తులు కూడా ఉంటాయి, వాటికి అంగములు ఉంటాయి. ఈ అంగములే మనం పలుమార్లు చెప్పుకున్న షడంగములు, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములని వేద అంగములు. వీటన్నిటితో కూడిన వేద విద్య అక్కడ ఆమ్రవృక్ష రూపంలో ఆవిర్భవించింది. దానికి మూలం ఎవరు? ఆ మూలంలో ఉన్న నేనే అన్నాడు ఇక్కడ. అంటే ఆ మూలంలో శివుడున్నాడు. అంటే వేదములకు మూలము పరమేశ్వరుడు అని చెప్పడం ఇక్కడ. మూలదేశే స్థితం ప్రాప సర్వేషాం సర్వసిద్ధయే. అక్కడ నేను అందరికీ అన్ని సిద్ధులు ఇవ్వడానికై మూలమునందు జ్యోతిర్మయమైన లింగముగా నెలకొని ఉన్నాను.
అలాంటి నన్ను చూసినట్లయితే వాడికి ఎన్ని సిద్ధులు వస్తాయంటే సప్తకోటి మహామంత్రై ఉపమంత్రైరపి స్వయం తత్సారూప్యమనుప్రాప్తైరివరేజే వృతాపురి. అలాంటి ఆ దివ్యమైన వృక్షాన్ని ఆధారం చేసుకుని 7 కోట్ల మహామంత్రములు అక్కడ పరివేష్టించి ఉంటాయి. కనుకనది తేజోమయమైన పురమైనది. సాపురి ప్రథిత వేద వేదాంతేషు జగత్రియే. వేదమునందు వేదాంతమునందు కూడా కాంచి ప్రసిద్ధి అన్నాడు. ఇది వినగానే పరిశీలన చెయ్యని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పురాణాలు అలా చెప్తారండి అంటుంటారు. కానీ పురాణంలో ఎన్ని వేదవాక్యాలు ఎన్ని ఉపనిషద్వాక్యాలు కనబడతాయంటే అవి చదువుతూ ఉంటే అత్యంత మధురంగా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు క ఇతి బ్రహ్మణ స్థానోర్నామోక్తం నిగమాగమై తేనాంచితత్వాధీశేన కాంచీతి ప్రథితాపురే. అంచిత అనే శబ్దానికి పూజించబడినది కూడినది అని 2 అర్థములు ఉన్నాయి. కా అనే శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి కా అనగా బ్రహ్మదేవుడని లౌకికార్థం నిఘంటుపరంగా. కా అనగా పరబ్రహ్మమని మరొక అర్థం. ఏకో నైక సవ కక్యం యత్తత్పదమనుత్తమం. ఎందులో ఉంది ఇది? విష్ణు శాస్త్రంలో కహ యహ ఇవి ఈశ్వరనామములుగా చెప్పబడుతున్నాయి. అలా కం బ్రహ్మ అని వేదాంతమునందు వేదమునందు కం బ్రహ్మ. క అనేటువంటిది కమ్ అనే శబ్దము కహ అనే శబ్దము బ్రహ్మమును తెలియజేస్తాయి. కహ అంటే ఎవడు అని అర్థం కదా. ఎవడు ఎవడో అనిర్వచనీయమైన వస్తువు అనే దాన్ని చెప్పడం కోసం కమ్ అనే శబ్దం. అందుకే కయితి బ్రహ్మణ స్థానో కహ ఇది బ్రహ్మణ స్థానోహ నామ. బ్రహ్మం అంటే ఎవడు? స్థాణువు. శివుడికి స్థాణు అని పేరుంది కదా. స్థిరస్థాను ప్రభుర్భీమ. అలాగే శివుడే బ్రహ్మము అనడానికి ప్రపంచోపశమం శాంతం శివం అని ఉపనిషద్వాక్యం ఉంది. శివుడు స్థాణు ఎలా చేయడంటే ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉండే బ్రహ్మము కనుక ఆయనకి స్థాణు అని పేరు. కానీ బ్రహ్మమునకు స్థాణువునకు అంటే ఒకడే ఆయన శివునకు కాయని పేరు నిగమ ఆగమై. అటు వేదమునందు ఆగమాలయందు కూడా కనబడుతున్నది. తేన అంచితత్వాత్ ఆయనతో కూడినది. అంటే ఆయన ఇక్కడ ఉన్నాడు గనక కా అనే స్వరూపమైన బ్రహ్మము ఇక్కడ ఉన్నాడు గనక ఇది కాంచి అంటే బ్రహ్మస్థానము. అందుకే దీనికి మరొక పేరు బ్రహ్మపురి. బ్రహ్మపురి అంటే పరబ్రహ్మం యొక్క పట్టణము. ఎత్తత్ కాంచీతి విఖ్యాత త్రైలోక్యం మలశోధిని. కాంచి అనే మాటే మలశోధిని. మలములు పోగొడుతుందిట. మలములు అంటే అనేక జన్మల నుంచి వచ్చిన కర్మమాలిన్యములు. ఈ కర్మమాలిన్యాలు వదలవండి. ఎంత చెప్పినా మనకు నచ్చలేదు అంటే అర్థం ఇంకా కర్మమాలిన్యాలు ఉన్నాయి, ఇంకా అనేక జన్మలు ఉన్నాయి. కానీ కాంచి తత్వం తెలిసి కానీ మనం దాన్ని స్మరించినట్లయితే కర్మమాలిన్యాలను పొగుడుతుంది. సాపురి బ్రహ్మలోకాక్ష తస్మాదేవ సమాగత తత్పురస్థాత్ తతసర్వే ముచ్యంతే మత్పరామృతాత్. అక్కడ ఆశ్రయించిన వారు నా యొక్క పరతత్వమైన అమృతతత్వాన్ని పొందుతారు. అలాగే మృత లక్షణము దాటుతారు. అంటే జనన మరణ రూపమైన మృత్యు బంధాన్ని వాడు దాటి పెడతారు. అథవా మరొక అర్థం చెప్తున్నారు. భూర్వధూ ప్రోక్త తస్య నాభిబిలం త్విదం కాంచీస్థానమిదం ప్రోక్తం అస్మత్ కాంచీపురిత్వయం. బిలం అంటే రంధ్రము అని మనం చెప్పుకున్నాం. భూమిని ఒక వధువుగా చెప్పినట్లయితే అంటే స్త్రీగా భావించినట్లయితే భూదేవి యొక్క నాభిస్థానం కాంచి. కాంచి అంటే మొలనూలు అని ఒక అర్థం, మామూలు నిఘంటుపరమైన అర్థం. మొలనూలు ఎక్కడ నాభిస్థానాన్ని ఉంటుంది, కానీ భూమికి మొలనూలు వంటిది అని చూపించారు కదా. దీని గురించి చెప్తే పురాణం అన్నాం, కానీ కొద్ది కాలం క్రితం ఈ భూమి యందు ఉన్నటువంటి ఒక ఆకర్షణ శక్తి అయస్కాంత క్షేత్ర శక్తిని వైజ్ఞానికంగా పరిశీలిస్తే ఉన్న స్థానములు సరిగ్గా ఈ పంచభూత లింగములున్న చోట్లలో ఉన్నాయండి. ఇది ఆనందపడవలసిన ఆశ్చర్యపడవలసిన విషయం. అందరూ హృదయ చక్రస్థానం అంటే మన శరీరంలో యోగపరంగా ఏ ఏ చక్రస్థానములు ఉన్నాయో అవి భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో ఉన్నాయి. అందుకే మన క్షేత్రాలు ఏవో ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక కేంద్రాలు అనుకోవద్దు, యోగశక్తి కేంద్రాలు. అక్కడికి వెళితే మనలో ఆ యోగశక్తి కేంద్రాలు స్పందిస్తాయి. అందుకే ఒక్కొక్క క్షేత్రంకి ఒక్కొక్క ప్రత్యేకత. హిందూ మతం ఒక మతం, వాళ్ళకంటూ గుళ్ళు ఉన్నాయి అని చెప్పి ఊరుకోవడం కాదు. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంది. వాటికంటూ విభిన్న విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా పరిశీలిస్తే కైలాసం సహస్రాల చక్రస్థానమైతే కాంచీపురం నాభిస్థానం అవుతున్నది అని స్పష్టంగా చెప్పాడు. కానీ కాంచి అంటే మొలనూలు కట్టే చోటు గనక
అది నాభిబిలం త్విదం కాంచీస్థానం ఇదం ప్రోక్తం. అందుకే నిన్న మహాబిల స్థానం అని ఒక మాట చెప్పుకున్నాం. మహాబిలం అంటే మహారంధ్రం, అది ప్రధానంగా కుండలిని సంచార మార్గము అని చెప్తూ, మనిషికి ఎలా కుండలిని ఉంటుందో వ్యక్తికి జీవులకి భూమికి ఒక కుండలిని ఉంటుంది. ఆ కుండలిని శక్తి ప్రసరించే కేంద్రము కైలాసం వరకు విస్తరిస్తూ భారతదేశంలో ఉంది. అంటే ప్రపంచానికే, అంటే భూమికి కుండలిని అంటే ప్రపంచమంతా కలిపే కదా. ప్రపంచమంతా కలిపిన భూమికి కుండలిని స్థానం భారతదేశంలో ఉంది గనక భారతదేశం ఉత్కృష్టమైంది. అలా పంచభూతములు విశుద్ధం వరకు రాగానే జ్యోతిర్లింగమైన వారణాసి భూమధ్య క్షేత్రానికి వస్తుంది, ఆజ్ఞాచక్ర స్థానానికి, సహస్రార స్థానానికి కైలాసం పెడుతుంది. ఇక్కడ ఇన్ని రహస్యములున్నాయి. ఆ కైలాసము యొక్క ఒకానొక విభూతి శ్రీశైలమునందున్నది. కనుకని శ్రీనాథ మహాకవి శీర్షంబుపైనున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అని ప్రారంభిస్తూ యోగశాస్త్రం చెప్పేటువంటి అంతఃక్షేత్రముల రహస్యం చెప్పాడు ఇక్కడ. దాన్ని మనం భూగతంగా పరిశీలిస్తే, అథవా భూహు వధూ ప్రోక్త తస్య నాభిబిలం ద్విదం కాంచీస్థానమిదం ప్రోక్తం అస్మాత్ కాంచీపురిత్వయం. అథవా మరొక మాట, కాంచి అనేది ఎన్ని అర్థములు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ వ్యాసప్రోక్తములే. కం సుఖమితి భృశం సంసార దుఃఖభాక్ వంచితం చాపి తత్కేన ధాతు ప్రోక్తాగి సూరిభి యత్ ప్రాప్యా అంచతి కం దుఃఖి తేన కాంచీపురిత్వయం. కమ్ అనే మాటకి సుఖం అని కూడా అర్థం ఉన్నది. ఆ మాటకొస్తే సుఖమే బ్రహ్మము, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కనుక కమ్ అనగా సుఖం. అంచిత అంటే పొందుట. ఎక్కడికి చేరితే సుఖం లభిస్తుందో, అంటే దుఃఖి అయినటువంటి వాడు ఎవరు? దుఃఖి అంటే దుఃఖంలో ఉన్నవాడు అంటే మనం కాదనమాట. దుఃఖి అంటే ఒక మంచి నిర్వచనం ఇచ్చానండి, సంసార భాక్ అన్నాడు. ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరూ దుఃఖి. అంటే నాకు పెళ్లి కాలేదు కనుక సంసారం లేదు కనుక నా దుఃఖం లేదు అనుకోవద్దు. పెళ్లి కావడం సంసారం కాదు, పుట్టి చావడమే సంసారం. పుట్టు గురించి చావు, చావు నుంచి పుట్టుక, దీనికే సంసారం అని పేరు. సమ్యక్ సరతీతి సంసార. చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులు అన్నారే, వీరిని సంసారం అని అంటారు ఇక్కడ. ఈ సంసారం యొక్క లక్షణమే దుఃఖం అండి. ఇందులో సుఖాన్ని వెతకడం ఎలాంటిదంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకోవడం లాంటిది. ఇందులో సుఖం ప్రశ్నార్థకమే లేదా ఆభాస. సుఖమేమో అని భ్రాంతి, రేపు సుఖపడతామేమో అని పనికి మానాశ. కానీ ఆలోచిస్తే మాత్రము దీనిలో విషయములతో చూస్తే మాత్రం దుఃఖమే. కానీ లోపలున్న ఆత్మ చైతన్యం ఉంది, అది ఆనంద స్వరూపం. అచ్చమైన ఆనందం అక్కడుంది. అది తెలియక బయట ఉందని వెతుక్కునేటప్పటికల్లా ఆయువులైపోతుంది. అసలు సాధన చేయలేదు, ఆయువు అలా వ్యర్థమైంది కానీ మళ్ళీ జన్మలు వస్తాయి. కనుకనే సంసారం అంటే అజ్ఞాన రూపమైన ప్రవృత్తి సంసారం. ఎందుకు జనన మరణ రూపం అన్నాం కదా. అజ్ఞానంతో కూడిన దేహాత్మ భ్రాంతి సంసారం. ఇది తొలగితే దేనివల్ల తొలగుతుంది భ్రాంతి కానీ దుఃఖం కానీ అంటే జ్ఞానాదేవహి, జ్ఞానం చేత మాత్రమే దొరుకుతుంది. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? సైన్సో ఆర్ట్సో కాదు, బ్రహ్మజ్ఞానం. అది ఇక్కడ అంటే అధ్యాత్మ జ్ఞానం దాని పేరు ఇక్కడ. ఆ అధ్యాత్మ జ్ఞానము బ్రహ్మస్వరూపం గనక అది కమ్. అది ఏ క్షేత్రానికి చేరితే లభిస్తుందో అది కాంచి అన్నారు ఇక్కడ. ఇలా కాంచి అనే మాటను ఎన్ని రకాలుగా మనం పరిశీలిస్తున్నాం. ఇంకా విశేషాలు ఏమనంటే ప్రస్తుతానికి ఇది చాలు, నమస్కారం చేసుకుందాం. దీనికి ఇంకా చాలా చాలా విశేషమైన అంశం చెప్తూ, పురమధ్యే మహద్దివ్యం విపాపమతి కోమలం పుండరీక నిభం సాక్షాత్ ఆలయం మమ శోభతే తస్మిన్ అంతస్థిత సోహం జ్యోతిర్లింగ వపుస్సదా. ఇక్కడ ఒక మాట అన్నారు, పుండరీక నిభం, హృత్పుండరీకం విరజం విశుద్ధం ఉపనిషత్తును ధ్వనింపజేస్తున్నాడు. అది అమృతేనావృతం, అమృతేనావృతాపురి అని చెప్పినట్టు అమృతముతో కూడినదంటే శాశ్వతమైన ఆనందధామం అది. ఇలా మనం కాంచీని సంభావన చేస్తే అక్కడున్న కామాక్షి ఏకామరనాథులు ఇక్కడే అనుగ్రహిస్తారు. ఇది భావనాత్మక కాంచీ యాత్ర మనం చేస్తున్నాం శ్రద్ధగా. తస్మిన్ అంతస్థిత సోహం, ఆ మధ్యలో ఒక పద్మము వలె ఉంటుంది నా మందిరం. అంటే మనం చూస్తున్న ఈ శిలారూపమైన కట్టడం మనిషి కళ్ళకి ఆనవాలు, కానీ మన కంటితో చూడలేని ఒక మంగళకరమైన కాంతి స్వరూపంతో ఒక ఆలయం ఉంటుంది అక్కడ. దాని మధ్యలో జ్యోతిర్లింగ వపుహు, జ్యోతిర్లింగ రూపముతో నేనుంటాను. ఆ జ్యోతిర్లింగ తత్వం ఎక్కడుందో తెలుసా? యజుషో మస్తకాదేవం అహం ప్రోక్తోవరానని.
యజుర్వేద మస్తకములందు అంటే యజుర్వేదాంతర్గతమైన ఉపనిషత్తులందు చెప్పబడ్డ నా జ్యోతిస్తత్వం అక్కడ ఉన్నది. అంటే ఇది తెలియాలంటే ఆ ఉపనిషత్తుల చూడాలి. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ బ్రహ్మతత్వమును భూమి యందు ఆవిష్కరించేవే క్షేత్రములు. అక్కడ దీన్ని అన్వయించుకోవాలి. తర్వాత శరీర క్షేత్రంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ ఇలా చెప్తూ తద్బ్రహ్మపురమే తద్ధి నాణ్యత్ కాంచీపురీదితి, నాణ్యత్ కాంచీపురాదితి. కాంచీ పట్టణం కంటే బ్రహ్మపురి ఇంకోటి ఏం చెప్తాం? సర్వోప్యుపనిషద్భాగ ప్రవదత్యాగమే సహ తామేతాం దూర సంస్థోపి సమీపస్థో యథాస్మరేత్ నమేద్వా ముచ్యతే సజ్జ సర్వస్మాదేనసో అమితాత్. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ క్షేత్రానికి దూరంగా ఉన్నవాడైనా దగ్గరగా ఉన్నవాడైనా ఒక్కసారి తలంచుకున్న నమస్కరించిన ఆ క్షణమే వాడి పాపములు పోతాయి, పుణ్యం లభిస్తుంది. ఇది దాని యొక్క మహిమ అని చెప్తున్నారు. ఇలాంటి భవ్యమైన క్షేత్రంలో సదా కంపా నదీ తీరే కాంచ్యాం ఆమ్రో విరాజితే. ఇక్కడుంది కంపా నది అన్నాడు. ఈ కంపా గురించి చాలా విశేషము. నిన్ననే కంపా నది ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. అది ప్రస్తుతం అక్కడ ఒక తీర్థ రూపంలో కనబడుతుందండి. అంటే ఇది ఏనాటి యుగాల నాటి ప్రవాహం. ఆ కంపాలో ఒక ప్రస్తుతం మాత్రం ఒక చిన్న తీర్థ రూపంలో ఉంటుంది, వెతికితే కనబడుతుంది నేటికి. అది కూడా ఆమ్రవృక్ష సమీపంలో ఉంటుంది. దీని గురించే కంచన కాంచీతిలకం అని వర్ణిస్తూ కంపాతీర జుషే అని వర్ణిస్తారు మూక కవి. మాటికి కామాక్షిదేవిని స్తుతిస్తున్నప్పుడు కంపాతీరము అదేదో పెద్ద నదిలా వర్ణించారు. అంటే ఆయన కాలంలో అది ఎంత ఉండేదో, ఇప్పుడు ఇంకా మారిపోయింది. ఆ పూర్వకాలంలో ఇంకెంత ఉండేదో. కానీ కంపా నది అని చెప్తున్నాడు. ఈ కంపా అనే మాట గురించి కూడా ఎన్ని నిర్వచనాలు చెప్పానండి. అది కంపనం చేస్తూ వచ్చింది కనుక కంపా అని ఒక పేరు. కానీ మరొక భావం చెప్పారు కంపా. కమ్మన మాటకి ఇక్కడ మళ్ళీ కం శబ్దం ఇంత చూస్తే ఆ బ్రహ్మస్వరూపమై పావితం మనల్ని పవిత్రులు చేస్తుంది కనుక కంప అని చెప్పాడు ఇక్కడ. అంతే ఇది కం జలం అని కూడా అర్థం ఉంది. అందుకే కంజము అని మాట వినుంటారు. పద్మానికి కంజము అని ఎందుకు వచ్చిందంటే కం జ అంటే జలము నుంచి పుట్టింది కనుక. కానీ కమ్ అంటే జలమని కూడా అర్థం. ఈ నానార్థాలు. ఈ జలము మనల్ని పావితం చేయడానికి వచ్చింది కనుక, జలము పావిత రూపంలో వచ్చింది కనుక కంప అనే అర్థాన్ని కూడా చెప్తున్నారు. అటువంటి కంపా నదీ తీరే కాంచాం ఆమ్రో విరాజితే తన్మూలే లింగమూర్ధ్వం. అక్కడ ఊర్ధ్వగతిలో లింగం ఉంటుందట. అంటే లింగం ఎప్పుడు ఊర్ధ్వ దిశని చూస్తూ ఉంటుంది. అదేమిటి అంటే యదూర్ధ్వం మూలం శృతో బుధై. శృతులు యందు ఊర్ధ్వమూలమని ఏదైతే చెప్పబడుతుందో అది ఇక్కడ గోచరిస్తున్నది. చతుర్దశాక్ష విద్యాశ్చ లతాభూత్వా తమాశ్రితా. శివుడు లింగమై బీజమైనప్పుడు వేదము వృక్షమైంది. ఆ వేదరూపమైన శివవృక్షాన్ని 14 విద్యలు అల్లుకుని ఉంటాయన్నాడు ఇక్కడ. అంటే వేదముల నుంచి వచ్చిన విద్యలు అంటే పురాణము, న్యాయము, మీమాంస ఇత్యాది శాస్త్రములు అన్నమాట. ఈ చతుర్దశ విద్యలు తీగల్లాగా మారిపోయి ఈ ఆమ్ర వృక్షాన్ని అల్లుకుంటాయి. అంటే వేదాన్ని చుట్టుకున్నవే విద్యలు. లతకి చెట్టును చుట్టినప్పుడే సార్థకత, విద్యలకి వేదాన్ని చుట్టుకున్నప్పుడే సార్థకత. అందుకే భారతీయ విద్యలు వేద జనితములు మాత్రమే కాదు, వేద ఆశ్రితములు, వేదాలను ఆశ్రయించుకుని ఉంటాయి అనే భావాన్ని ఇంత చక్కగా చెప్పాడు ఇక్కడ. తాసాం మూలం ప్రియాసేయం కామాక్షి విదితా బుధై మల్లీలతా ప్రియాసేయమహమేకామ్ర భూరుహ. ఇన్ని చుట్టుకుంటే ఇదొక్క ఎత్తు. మరొకటి నా స్వరూపమైన కామాక్షి ఒక మల్లికా లతలాగా నన్ను చుట్టుకుంటుంది అన్నాడు ఇక్కడ. అంటే శివుడు వృక్షమైతే అమ్మవారు లతట. అందుకే ఆవిడ పేరు అపర్ణా లత, ఆయన స్థాను. కానీ ఆయన చుట్టుకుంటుంది అమ్మవారు అని చక్కగా చెప్తూ వేదమే ఇలా చెప్తున్నది ఏంటంటే వేదం నా స్వరూపం, వేదం చేత తెలియబడేవాడిని నేను, నన్ను తెలియజేసే వేదము నా స్వరూపం. ఇది ఎలాంటిదంటే సూర్యకాంతితో సూర్యుని ఎలా తెలుసుకుంటామో శివస్వరూపమైన వేదముతో శివుని తెలుసుకుంటాం. సూర్యుడు కాంతి లేకపోతే సూర్యుని ఎలా తెలుసుకుంటాం? అలాగే శివుడు వేద రూపంలో మనకి జ్ఞానాన్ని ఇవ్వకపోతే శివుని ఎలా తెలుసుకోగలం? కనుక వేద వేద్యుడు మాత్రమే కాదు భగవంతుడు, వేద రూపుడు కూడా అని చెప్తూ వేదో మద్వాచక సర్వ వాచ్యోహం తేన సర్వదా. వాచ్య వాచకములు రెండు ఉంటాయి. వాచ్య అంటే చెప్పబడువాడు, వాచకము అంటే చెప్పునది. అదే వాచ్య వాచక భేదమే నాకు వేదమునకు ఉన్నది అన్నాడు ఇక్కడ. అంటే వేదము చేత చెప్పబడేవాడిని నేను, నన్ను చెప్పునిదే వేదము.
తన్మూలే సర్వదా జ్యోతిర్లింగోహం నివసామి తత్. ఇది కూడా జ్యోతిర్లింగ శబ్దం 2 మార్లు వచ్చింది చూడండి. ఎక్కడ పరమాత్మ తనను తాను ప్రకటించుకుంటాడో దానికి జ్యోతిర్లింగం అని పేరు. మరి 12 ఎందుకున్నా అంటున్నాము అంటే ఒక సంఖ్య పరిమితిగా మనం చెప్పడం కోసం 12 చెప్పారు తప్ప 12 మాత్రమే జ్యోతిర్లింగం కావు అనే విషయం జ్యోతిర్లింగ ప్రస్తావన చేసే శివపురాణమే మనకు చెప్తున్నాడు. కనుక పరమేశ్వరుడు స్వయం జ్యోతిస్వరూపుడు. జ్యోతిషామపై జ్యోతి ఉపనిషత్తు చెప్పినట్లుగా విశ్వంలో సర్వమునకు ప్రకాశమిచ్చే స్వయం ప్రకాశ స్వరూపుడు జ్యోతి. ఆ జ్యోతి అన్నిట్లో లీనమై ఉంది. అన్నీ ఆ జ్యోతి ఎందే లీనమై ఉంది కనుక జ్యోతిర్లింగం, లీనతత్వమే లింగం. ఇదండి జ్యోతిర్లింగం అనే శబ్దానికి అర్థం. అది అందరికీ కనబడదు. ఇప్పటికక్కడ జ్యోతిర్లింగం ఉంది కానీ మన కంటికి కనబడదుట. మన కంటికి కనబడదు కానీ ఉంది కనుక నమస్కారం చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే మన కంటికి కనబడక్కర్లే, దాని కంటికి మనం కనబడితే చాలు అని చెప్తూ ఇదానీ మనయాదేవ్యా యుష్మాభిశ్చావలోకిత ఏకామ్రనాథ నామ్నాహం సాక్షాద్వాచ్యో విముక్తయే. ఆ వేదము చేత ప్రతిపాదింపబడే ఏక ఆమ్రనాథుణ్ణి నేనే. ఆమ్రము అనగానే రసస్వరూపమైనటువంటి తత్వము ఆమ్రం. అందుకని మామిడి పళ్ళ సీజన్ వస్తే ఎందుకండి చాలా ఆనందం మనకి. రసాలని ఒక పండుగ పేరు పెట్టుకున్నా అసలు మామిడికే రసాలము అని పేరు. అంటే రసమంతా దానిలో ఉంటుంది. రసము అంటే మధురమైనటువంటి వస్తువు. దీని ఏక ఆమ్ర అనేది ఒక మామిడి పండుని అర్థంలో తీసుకోకదయ్యా. ఆస్వాదించదగిన రసము ఏది అంటే ఉపనిషత్తులు చెప్తున్న రసోవై సహా. ఇది గమనించవలసింది. రసోవై సహా. ఎప్పుడైనా భగవతత్వం వినేటప్పుడు ఫోన్లు చేస్తూ విన్న వాళ్ళకి ప్రవచనాలు అక్కర్లేదండి. మళ్ళీ చెప్తున్నాం మేము. వాళ్ళు వచ్చి అగ్రస్థానాల్లో కూర్చుని మరీ ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళు మనం వారించలేకపోతున్నాం. విషయాలను వినేటప్పుడు శ్రద్ధ అవసరం చాలా మనం చెప్తూనే ఉన్నాం. కానీ శ్రద్ధారహితులు ఎప్పుడు వాళ్ళు ముఖ్యులు కారు అని మరొకసారి మనవి చేసుకుంటూ ఎటువంటి విషయంలో మనం గమనిస్తున్నామో ఇక్కడ గ్రహించండి. ఇక్కడ ఈ విషయం హెచ్చరించినా విననంత శ్రద్ధతో ఉన్నటువంటి వారికి నమస్కారాలు అర్పిస్తూ మళ్ళీ విన్నవించుకుంటున్నది ఏమిటంటే విషయం మీద గౌరవంతో నేను కూర్చున్నాను, అదే గౌరవంతో వారు కూర్చోవాలి. నా వ్యక్తిగత గౌరవం కాదు ఇది. శివునిపై గౌరవం, విషయంపై గౌరవం. జ్ఞానం కోసం కూర్చున్న వాళ్ళు జిజ్ఞాసువులు అంటారు. జిజ్ఞాసువుల కోసమే ప్రవచనం. జిజ్ఞాస లేని ఒక్కడు జిజ్ఞాస కలవారి అందరినో బాధిస్తాడు గనక వారిని మనం ప్రముఖంగా భావించనక్కర్లేదు. విష్ణుర్ విష్ణుర్ విష్ణు విషయంలోకి వెళదాం. ఆమ్రము అనగానే రసస్వరూపం. అందుకే మామిడికి రసాలము అని పేరున్నది. ఇక్కడ ఆ రసస్వరూపం ఎన్నున్నాయన్న రసాలు. రసాలు అంటే ఆనందానుభూతి కలిగించున్నవి. రసము అనగా ఆనంద అనుభూతి ఏదో దానికి రసం అని పేరు. ఎన్ని ఆనందాలు ఉన్నాయి మీరు చాలా చెప్పచ్చు. ఆవకాయ తింటే ఒక ఆనందం, ఇంకేదో తాగితే మరొక ఆనందం. కానీ ఇవన్నీ బ్రహ్మానందాలే. అసలు ఆనందం ఏంటి? బ్రహ్మానందం. పరబ్రహ్మమే ఆనంద స్వరూపం. ఎందరు పరబ్రహ్మలు ఉన్నారు ఇప్పుడు చెప్పాలి. బ్రహ్మములు ఎందరండి? జీవులందరూ. విషయాలు ఎన్నో. 100 సినిమాలు ఉంటాయి, 100 ఛానల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయి. అవన్నీ రసములే. రసం ఎప్పుడు ఒకటే. రసో వై సహ. సహ తత్ అని చెప్పబడుతున్న బ్రహ్మమే రసము. ఎన్నో రసాలు ఉండవు కదా. కనుక రసస్వరూపిన ఆమ్రములు ఎన్నుంటాయి? ఏకం అద్వితీయం బ్రహ్మ. 2 కలపండి ఏకామ్ర. ఇది అర్థం. ఇక్కడ ఏకామ్ర శబ్దానికి ఇది అర్థం. ఏకామ్ర నాథుడు అంటే ఏకైక రసస్వరూపుడైన పరమాత్మ. ఈ అర్థంలో పరిశీలించాలి. ఇక్కడ ఎందుకంటే ఇంత చెప్తున్నాం, స్వామి చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏకామ్రనాథ నామ్నాహం సాక్షాద్ వాచ్య విముక్తయే. ఏకామ్రనాథ అంటే ఏక రసస్వరూపుడు అని ముక్తి కోసమే నా నామము చెప్పబడుతుంది. అంటే ముక్తికాములు ఈ నామాన్ని పలుకుతారు. భవజ్జానీహ నామాని ముక్షాని జగతీతలే సర్వవాచ్యస్య చాప్యత్ర మమ సాక్షాత్ హరాత్మన. హరుడినైన నాకు చాలా పేర్లున్నాయి. అన్ని పేర్లు గొప్పవే. 1 కాదు 2 కాదు. 1 భవాజ్జానీహ నామాని ముక్షాని జగతీతలే. భవ, శంకర ఇత్యాది పేర్లు నాకున్నాయి. వాటుల్లో మళ్ళీ కొన్ని ఉన్నాయి. తేషు శంభు మయోభుశ్చ శంకరశ్చ మయస్కర శివతరశ్చేతి నామాన్యస్మత్ప్రియాణి. నాకు ఇష్టమైన మరో 3 నామాలు చెప్తున్నాను. నమశంభవేచ మయోభవేచ 1, నమశంకరాయ చ మయస్కరాయ చ 2, నమశివాయ చ శివతరాయ చ. ఇప్పుడు ఒకదానిలో 2 చెప్తున్నాం. మయహ మయహ అనేది దాన్ని కలిపి చూడాలి. అందుకే నమశంభవే అంటే శంభు,
శంకరాయ శంకర, మూడవది శివ. కనుక శంభు, శంకర, శివ ఇవి మళ్ళీ అన్ని నామాల్లో నాకు ఇష్టం. తేషామపిచ మీ అత్యర్థ అతిప్రియతమం మతం. ఈ మూడు నాకు చాలా ఇష్టమైన నామాలు, శంభు, శంకర, శివ. వాటికంటే ఇష్టమైన మరొక నామం చెప్తున్నాను. ఏకామ్రనాథ ఇచ్చేతం నామధేయం సురాహ ప్రియం. ఓ దేవతలారా, ఏకామ్రనాథ అనే పేరు నాకు ఎవడైనా అంటే అది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏకామ్రనాథ మంత్రానికి అర్థం చెప్పుకున్నాం కదా, అందుకే ఏకామ్రనాథ ఎన్ని అక్షరాలు అయ్యే? 5. ఏకామ్రనాథ మంత్రోయం మహాపంచాక్షరి మనుహు. ఏకామ్రనాథ అనేది ఒక పంచాక్షరి. సాధారణంగా నమశివాయ పంచాక్షరి అంటాం, కానీ ఏకామ్రనాథ పంచాక్షరి. జిహ్వాగ్రే వర్తతే యస్య సఫలం తస్య జీవితం. ఎవడి నోట ఏకామ్రనాథ అనే మాట ఉంటుందో వాడి జీవితమే ధన్యమైందయ్యా అన్నాడు. ఇప్పుడు ఏకామ్రనాథ శబ్దానికి ఎంత విశేషమైన అర్థం తెలిసిందండి మనకి. ఇంతవరకు ఒక్క మామిడి ప్రభు ఏమైనా బాగుందా అండి? అదే రసనామమయ్యా. ఆమ్రం అంటే రసస్వరూపం అర్థం తీసుకుని ఇది చెప్తున్నాడు. అలా వివరిస్తూ షడంగమసౌ వేదమసహాయతయా శ్రితం ప్రాహశంభుర్మహాదేవో జీవానాం హితకామ్యయా. సృష్టంతడికి సహాయం వేదం. వేదానికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. వేదం వల్ల అన్నీ పవిత్రం అవుతాయి. వేదాన్ని ఎవడు పవిత్రం చేయక్కర్లేదు, అంతే కదా. గంగను పవిత్రం చేయాలని ఎవడు నీళ్లు పోసేట. అరే గంగే పవిత్రం, నువ్వేమి పవిత్రం చేస్తావు? వేదం కూడా అటువంటిదే. కనుక సర్వకర్మలు వేదం వల్ల పవిత్రమవుతాయి. అంటే వేద మంత్రం వల్ల కర్మ పవిత్రమవుతుంది. కర్మలో ఏవైనా లోపాలు జరిగినా వేదమంత్ర ఉచ్చారణ వల్ల పోతుంది. వేదాన్ని మనం పవిత్రం చేయడం ఏంటి? అది పవిత్రం. ఎందుకంటే ఈశ్వరుడు పవిత్రుడు గనక, ఆయన యొక్క స్వరూపం గనక అది పవిత్రమే. అదే అసహాయం అన్నారు. వేద సహాయం అందరికీ అవసరం, వేదానికి ఎవరి సహాయం అక్కర్లేదు. పరమేశ్వర సహాయం మనందరికి కావాలి, పరమేశ్వరుడికి ఎవరి సహాయం కావాలండి? అందుకే మీరు ఈ మాట చెప్పారండి. ఈ మాట నిజమని ఎలా నమ్మేది అని ప్రశ్న వేస్తే దానికి ప్రమాణం అని పేరు. ఇది నిజమని ఎలా నమ్మేది అంటే ప్రమాణం. వైజ్ఞానికంగా భౌతిక విషయాలకు అది ప్రమాణం చూపిస్తాం. అలా ప్రమాణంగా చెప్పదగ్గది ఏంటంటే వేదం స్వతఃప్రమాణం అన్నారు ఇక్కడ. స్వతఃప్రమాణం అంటే వేదం చెప్పిందంటే ప్రశ్న వేయి కూడా పాటించాలి. అది స్వతఃప్రమాణం కనుక వేదము అసహాయతయా, ఇంకొక సహాయం అవసరం లేకుండా ఉంటుంది. అది ఇతరులకు ఆశ్చర్యం ఇవ్వగలదు. అలాంటి వేదము లోకానికి ఒక ప్రత్యక్ష రూపంలో కనబడాలని చెప్పి ఈ ఆమ్రవృక్ష రూపంగా నేను ఇక్కడ వ్యక్తమయ్యాను అని స్వామి చెప్పడం జరిగింది. అయితే నిన్ననే శ్మశానేశ్వరుడు గురించి కూడా చెప్పుకున్నాం కదా. శ్మశానం అంటే మనం అనుకునే శ్మశానం కాదు. ఈశ్వరుడు మహాయాగం చేసిన చిదగ్ని కుండమే తర్వాత మహాశ్మశానంగా మారింది. అది చిదగ్ని కుండం. దేవతలందరూ తమ శరీరములను అందులో ప్రవేశింపజేసి తిరిగి అమ్మవారి నుండి వ్యక్తమయ్యారు కనుక వారు ఎక్కడ శరీరములను లయం చేశారో ఆ చోటు శ్మశానం. అంతే కదా, శరీరములు తగలబడ్డ చోటే శ్మశానం అయితే చిదగ్ని కుండంలో వాళ్ళ పూర్వ శరీరాలు పోయాయి. తర్వాత అమ్మవారి నుంచి దివ్య శరీరంతో వచ్చారు. వాళ్ళ పూర్వ శరీరం లయం చేసిన చోటు శ్మశానం. అక్కడ శివుడు శ్మశానేశ్వరుడు. ఆ శ్మశానేశ్వరుడికి సమీపంలో ఉన్నది ఇప్పుడు చెప్పుకున్న ఏకాంబరేశ్వరుడు. అయితే ఎప్పుడైతే అమ్మవారు ఈ విధంగా వ్యక్తం చేశారో తిరిగి దేవతల్ని భండాసుర సంహారం చేయడానికై దేవతలందరూ వచ్చి ఈ ఏకాంబరనాథుని కామాక్షిదేవిని కలిపి స్తుతిస్తారండి. ఈ స్తోత్రములు కాంచీ మహాత్మ్యంలో అద్భుతమైన ఉన్నాయి. ఆ గ్రంథం నిజంగా కథలు అటుంచి స్తోత్రాల కోసం చదువుకోవాలండి. అంత రమ్యమైన స్తోత్రములు. అదేమిటో వ్యాస భగవానుడు వేదముల్లో చెప్పిన రహస్యాలన్నింటినీ పురాణాల్లో సూక్తాల కింద పెట్టేశారు, స్తోత్రముల కింద. కానీ వేద సూక్తాలే పురాణ స్తోత్రాలు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని రీసెర్చ్ చేయండి ఎవడే. వేద సూక్తాలే పురాణ స్తోత్రాలు. ఎందుకంటే వేద సూక్తాలు అందరూ చదవలేరు, ఆ స్వరాది నియమాలు తెలియవు, వాటికి తగ్గ శౌచాదులు కూడా ఉండవు. కలియుగంలో అధికారాలు తగ్గిపోతాయి అందరికీ. కానీ వాటి ఫలాలు కావాలి అంటే వాటిని పురాణాలు స్తోత్రాల రూపంలో ఇచ్చేశాడు. అలాంటి స్తోత్రాలు అష్టాదశ మహాపురాణాలు వెతికితే కోకొల్లలండి. ఎలాగైతే వేదం చదువుకుని ఆ సూక్తములు వల్లె వేస్తుంటామో అలా అందరూ పురాణ స్తోత్రములు అలా చదవగలిగే రోజు రావాలని కోరుకుంటున్నాం. ఇది జరగాలి. ఎలాగైతే వేదములు అనేక సమస్యలకు పరిష్కారంగా అనేక సూక్తములు ఉన్నాయో అనేక సమస్యలకు పరిష్కారంగా పురాణాలు స్తోత్రాలు ఇచ్చాయి. ఆ బాణీనే అనుసరిస్తూ మహాభారతం కూడా
సరి అయిన చోట్లలో స్తోత్రాలు పెట్టేశాయి. విష్ణు సహస్రం, శివ సహస్రం, అగ్ని స్తోత్రం, దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, ఇవన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. కనుక మన స్తోత్ర సాహిత్యం మీద పరిశోధన చేయగలిగితే ఇదొక పరిశోధన. రెండవది, స్తోత్రాల్లో ఛందస్సులు, ఇవి కూడా వెతకచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క విన్యాసం. సంగీతంలో రాగాల మీద రీసెర్చ్లు చేస్తున్నారు కదా, సాహిత్యంలో ఛందస్సుల మీద రీసెర్చ్ జరగాలి. అన్ని రకాల ఛందస్సులు వాడింది స్తోత్ర వాంగ్మయమే. ప్రపంచ వాంగ్మయంలో అన్ని రకాల ఛందస్సులు సంస్కృతంలో ఉన్నాయి. మళ్ళీ అన్ని రకాల ఛందస్సులు తెచ్చుకున్న భాష ఈ భూమి యందు తెలుగు భాష మాత్రమే. ఇది కూడా ఆనందించవలసింది. అందుకే విశ్వనాథ వారు అంటారు, మహాకావ్యాలు పుట్టడానికి అనువైన భాషలు రెండు, ఒకటి సంస్కృతం, రెండు తెలుగు. చర్చించనే తేరుతుంది. మొత్తం అలాంటి ఛందస్సులు ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి స్తోత్రం ఉంది, అందుకే చెప్పుకున్నాం. వందామహే జనని తెంఘ్రి సరోజ మధ్య భోస్తే పిత ప్రణుమ ఆత్మనిదాఘ వర్ధం జాతావయం తవ తనోరిమయేకదేశాదీశాజ్ఞయా కిల హుత స్వమఖే శివాగ్నౌ. ఇది ఎవరు చేస్తున్నారంటే మొత్తం దేవతలందరూ వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత శక్తి వ్యక్తమైంది. ఎవరు? లలితాంబ. ఆవిడెవరు? శివుని శక్తి. ఆమె నుంచి మళ్ళీ దేవతలందరూ వచ్చారు. ఇదివరకు ఎవరైతే అగ్నిలో వెళ్ళిపోయారో వాళ్ళందరూ మంచి శరీరాలతో బయటకు వచ్చారు. వాళ్ళల్లో మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారు. వారు ముగ్గురు చేసిన స్తోత్రమే ఈ స్తోత్రం. ఇందులో ఏం చెప్తున్నారంటే వందామహే, వందామహే అంటే వందనం చేస్తున్నాం. జనని అమ్మా లలితాంబ, తే అంఘ్రి సరోజం అద్య వందామహే, నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. అంతేకాదు భోస్తే పితః ప్రణుమా, ఓ తండ్రి ఏకాంబరనాథ నీకు నమస్కారం చేస్తున్నాం. పైగా ఎండలో పడ్డవాడు చెట్టు నీడకొస్తే తాపం పోతుందిట. అనేక జన్మలు సంసారమైన ఎండతాపం తగిలిన జీవులు ఈ ఏకాంబరనాథుడిని చెట్టును ఆశ్రయిస్తే వాడికి తాపం పోతూ ఉన్నది. మీ నుంచే మేము దేవతలమందరము ఆవిర్భవించాం. మీ పేర్లు కూడా చాలా ఒకరికొకరు సరిపోయాయి. ఆయన శివ అయితే నువ్వు శివ, శంకర అయితే శాంకరి, శంభు అయితే శాంభవి. అంతేకాదు త్వాం సర్వమంగళ ఇమే వయమానతాస్మో బభ్రుస్సు మంగళ ఇమానవతాన్నరాంశ. నీ పేరు సర్వమంగళ. మరి ఇలాంటి పేరు ఆయనకు ఉండాలి కదా. వేదంలో రుద్రంలోకి వెళ్తే అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళ, అక్కడ సుమంగళ అని శివుడికి చెప్పారు. ఇక్కడ ఈవిడ సర్వమంగళ అంటే మిక్కిలి మంగళ స్వరూపుడు ఆయన సుమంగళ. ఆవిడ అన్ని మంగళాలే, సర్వమంగళ. మీ ఇద్దరు భలే కలిశారే అని బభ్రుస్సుమంగళ అని వేదమంత్రాన్ని గుర్తు చేశాడు. అందుకే ఎప్పుడైనా సరే స్తోత్రంలో వేద భావములు ఉన్నప్పుడేది స్తోత్రం అవుతుంది. అంతేగా మన భావుకత స్తోత్రానికి మంత్రలక్షణం ఇవ్వదు. మంత్రం అంటే చదివినా విన్నా ఫలితం ఇస్తే మంత్రం. ఊరికనే భావుకత ఆహా ఓహో అంటే అది కవిత్వం. మంత్రత్వం ఎప్పుడు స్తోత్రానికి వస్తుందంటే అది వేద భావాల్ని దాచుకున్నప్పుడే వస్తుంది. అది విశ్వనాథ వారు ఒక మాట అంటారు, వేదార్థములు చెప్పిన వాడే మహాకవి, అవి చెప్పిన చోట మహాకవి అన్నాడు. ఇక్కడ అంటే మహాకావ్యం రాయొచ్చు కానీ అక్కడక్కడ వస్తాయి అని శ్రీనాథుడి గ్రంథం గురించి చెప్తూ విశ్వనాథ వారు చెప్పిన మాట ఇక్కడ. ఎందుకంటే కవి కావ్యం అనే మాట వేదముల్లోనూ ఉంది, వేదమునకు ఉంది అని మంచి శ్లోకములు అక్కడ వరుసగా కొన్ని ఉంటాయి. ఒక రెండు మంచి వెంచుకొని ఇప్పుడు చెప్పడం జరిగింది. శ్రేయాంసి మంగళతరా అని భవన్ త్వజస్రం. ఒకరు సర్వమంగళ, ఇంకోటి సుమంగళుడు. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి అన్ని మంగళములే లభిస్తాయి అని చక్కటి మాటని ఈ రెండు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ స్వామి మనం ప్రధానంగా ఏకాంబరేశ్వరుడు అన్నాం కదా, ఈ సమీపంలో మరొక ఇద్దరున్నారన్నాం, ముగ్గురున్నారట. ఆ ముగ్గురిని ఇప్పుడు చెప్తున్నాడు. నిన్న చెప్పిన దానిలో రెండు చెప్పుకున్నాం, ఇప్పుడు మరొకటి కూడా కలిపాడు. భద్ర స్వచ్ఛస్తథా చోరస్తథైకాంబరేశ్వర స్వయం భూతయే జగతాం భూత్వా క్రీడతే సతతం శివ. ఇక్కడ భద్ర ఏకాంబరేశ్వరుడు, చోర ఏకాంబరేశ్వరుడు, స్వచ్ఛ ఏకాంబరేశ్వరుడు అని ముగ్గురున్నారు అని చెప్పాడు. ఇక్కడ అంటే ఏకాంబరం అంటే ఒకటే అనుకున్నాం, ఏకాంబరం ఉన్నారు కదా. కానీ ఏకాంబరానికి ఈ సమీపంలో బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు మూడు లింగాలు ప్రతిష్ఠ చేశారు. అందులో బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన లింగం పేరు స్వచ్ఛ ఏకాంబరేశ్వరుడు. ఈయనకి నామాంతరం శుద్ధ ఏకాంబరేశ్వరుడు అని కూడా. విష్ణువు చేసిన దానికి చోర ఏకాంబరేశ్వరుడు అన్నట్ట. ఎటు విష్ణువుకి దొంగ అనే పేరు చాలా బాగానే నప్పుతోంది మనకి.
ఎందుకయ్యా అంటే కృష్ణుడిగా చేసింది అదే పని కదా అన్నది ఇక్కడ. మరీ చోరై కామరేశ్వరుడు ఎందుకు పేరు పెట్టాడంటే తన లక్ష్యం దానికి పెట్టాట. ఎందుకంటే విష్ణువు అనేవాడు విశ్వవ్యాపకంగా తన వైష్ణవీ మాయతో లోకాన్ని నడిపిస్తుంటాడు. అది మోహయతే అఖిలం జగత్ అన్నాడు ఇక్కడ. సర్వజగత్తుని మోహంతో నడుపుతాట. అంటే తనను తాను తెలియనివ్వకుండా మరుగు పెరుచుకుంటూ ప్రపంచమే సత్యమనేటువంటి మోహాన్ని కలిగిస్తాడు అందరికీ. ఎవరు భక్తులో ఎవరు జ్ఞానులు వాళ్ళకు తొలగిస్తాడు. కానీ ఎవరు భక్తి జ్ఞానం కావాలని ఎవడు అనుకోడు. ఎప్పుడూ లౌకిక సుఖాలే కావాలనుకుంటారు కనుక అదొక మోహం. అది కూడా కలిగించేవాడు ఆయనే. ఈ మాట భీష్ముడు అంటాడండి, తస్మై మోహాత్మనే నమః అని. కనుక ఆ మోహమే చోరత్వం, అంతే కదా. ఒకలా ఉంటూ మరోలా చేయడం కదా చోరత్వం అంటే. కనుక నిజానికి ఆయనకి సరిపోతుంది, శివుడికి కూడా సరిపోతుందండి. నిన్నని చెప్పుకున్నాం, తస్కరాణ హంపతయే నమః, దొంగల నాయకుడికి నమస్కారం అని. ఇద్దరూ దొంగలే, మొత్తానికి తెలిసిపోయింది. ఇది విష్ణువునే దొంగన్నామని బాధపడక్కర్లేదు. ఈయన దొంగే, అంటే ఆయన హరుడు, ఈయన హరి. గుడి మారింది కానీ పని మారలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు పని హరించడమే. కనుక చోరులు, బడా చోరీ ఎవరంటే ఆవిడ. అది సౌందర్యరకంలో బాగా చెప్పారు. ఎందుకంటే ఆవిడే మహామాయ కదా. అదే ముగ్గురు దొంగల్ని రోజు పూజించుకోవాలండి మనం, మర్చిపోవద్దు ఇక్కడ. అలా పట్టేస్తే వాళ్ళని దొంగలను పోల్చేసాం కనుక వాళ్ళ మనకు సత్యం ఏదో తెలియజేస్తారు ఆ ముగ్గురు. మొత్తానికి ఇందులో పెద్ద పని అయింది. అందుకే చోర ఏకామ్రనాథుని ప్రతిష్ఠ చేసిన వారెవరు? నారాయణుడు. ఇక భద్ర ఏకామ్రనాథుడు, ఆయన ప్రతిష్ఠ చేసిన వాడు త్రిమూర్తుల్లో ఒకటి రుద్రుడు. భద్ర ఏకామ్రనాథుని ప్రతిష్ఠ చేశారు. అసలు ఏకామ్రనాథుణ్ణి దేవి సమారాధ్య సాక్షాత్ ఏకామ్రనాయకం. జగన్మాత పూజించినటువంటి ఆ లింగం ఏదైతే ఉందో అది ఏకామ్రనాథుడు. కనుక ఇప్పుడు అందరయ్యా ఏకామ్రనాథులు? నలుగురు అయ్యారు. మధ్యలో అసలు వ్యక్తమైన ఆయన, మిగిలిన మూడు ప్రతిష్ఠ చేసిన. కానీ ఏకామ్రనాథుడు కాంచీలో 4 రూపాలతో ఉన్నాడని చెప్పబడుతుంది. ఇది కాక వృక్షం కూడా కలుపుకుంటే 5 రూపములైనది అన్నాడు ఇక్కడ. ఇత ఊర్ధ్వమమే జంతు రావయోరత్ర దర్శనాత్. అంతే కదా, ఏకామ్రనాథుడు అంటున్నాను కానీ పార్వతి, లింగం అంటేనే నువ్వు నేను కలిస్తేనే శివలింగం. ఇది తెలుసుకోండి ఇక్కడ. శివలింగం అంటే శివశక్త్యోశ్చ మేళనం లింగముచ్యతే. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కానీ శివలింగం వేరు, అమ్మవారి వేరు కాదు. లింగమునందే ఉభయులు కలిసి ఉంటారు కనుక ఇక్కడ లింగమును దర్శించిన వారు ఆవయోహ దర్శనాత్. ఆవయోహ అంటే మన ఇద్దరి యొక్క దర్శనాన్ని పొందినట్లే. దానివల్ల ఏం పొందుతారు వాళ్ళు? శివత్వం ఏతి. శివత్వం అంటే బ్రహ్మత్వాన్ని పొందుతారు, పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు. శివత్వం యాతి ముక్తాత్మ తస్మాత్ శివపురం త్విదం. అందుకే దీనికి శివపురము అని పేరు. త్రిమూర్తయోపి మత్ప్రీత్యై నివసంతి మదర్చకాః త్రిమూర్త్యావాస ఇత్యేత తేక్షాతానాంనా భవిష్యత్. త్రిమూర్తులు ఇక్కడే ఉంటారు కనుక దీనికి త్రిమూర్తి ఆవాసమును మరొక పేరు. ఒక్క కాంచీపురానికి నిన్న ఇవాళ కలిపి ఎన్ని పేర్లు చెప్పుకున్నామో గుర్తుపెట్టుకో. 3 చెప్పగానే మిగిలిన 2 మర్చిపోవచ్చు. అన్ని చెప్పుకున్నాం మనం. ఇంకొక పేరు చెప్తున్నారు, కలిదోషం జయత్యస్మిన్ స్థిత్వా జంతు కళావపి కలిజిత్పురమాఖ్యాతం కాంచీపురం అనుత్తమం. ఇది కలిదోషాలు పోగొడుతుంది. కనుక కలి బాధలు తొలగించుకోవాలంటే కాంచీపురాన్ని ఆశ్రయించి అక్కడ సేవించుకుంటుండాలి. అయితే కాంచీలో కలి ఉండదా? కలి లక్షణాలు కాంచీలోను కాశీలోనూ కనబడతాయి. అక్కడ వంచనలు ఉంటాయి, అక్కడ రాజకీయాలు ఉంటాయి, అక్కడ తామస ప్రవృత్తులు ఉంటాయి. కానీ వాటి ప్రభావం సాధకుడి మీద పడకుండా అక్కడ భగవంతుడు కాపాడుతాడు. అందుకు కలిజిత్ అంటే ఇది అర్థం అండి. కలిజిత్ అంటే కలిని జయించినది. ప్రళయజిత్ నిన్న చెప్పుకున్నాం పేరు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. మరొకటి బ్రహ్మతపోభూమి అని మరొక పేరు దీనికి. బ్రహ్మతపోమయం క్షేత్రం అని చెప్పారు ఇక్కడ. బ్రహ్మతపోభూమి ఇది ఎలాగయ్యిందో చెప్తున్నాడు ఇక్కడ. ఒకప్పుడు సనత్కుమారుడు వారు అందరికీ తెలుసు కదా, బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు యోగ సాధన చేశాడు. బుద్ధిని అంతర్ముఖం చేసి క్రమంగా పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు. దానికి సంతోషించి శివపార్వతి అక్కడికి వచ్చారు. అయితే ఆయన అంతర్ముఖుడైపోయాడు కనుక వచ్చిన శివపార్వతులను గమనించలేదు. అది చూసి నందికేశ్వరుడికి కోపం వచ్చింది. ఎందుకంటే బయట కనబడ్డ శివుడు ఆయన, ఆ బయట ఆయనతో పాటు ఉన్నవాడు నందికేశ్వరుడు. ఈయన తన లోపల శివుడితో తాదాత్మ్యం చెందాడు. శివుడు ఏమీ అనుకోడు, అందులో సందేహం లేదు. ఇందులో మళ్ళీ మర్మం తెలుసుకోవాలి. ఇది లోపలైనా బయట అయినా ఆయన. కానీ ఆయన ఈయన చూసి మురిసిపో వచ్చాడు, బయట ఉన్న శివుడు కూడా. నందికేశ్వరుడికి బయటకు శివుడు వచ్చిన ఆయన కళ్ళు తెరిచి చూడలేదేమిటి అన్నప్పటికీ హెచ్చరిక చేశాడు. ఆయన కళ్ళు తెరిచి అలా చూస్తున్నాడు కానీ ఆయన అంతర్దృష్టి మాత్రం లోపలే ఉంది.
అంతర్లక్ష్యం బహిదృష్టి అంటారు కదా, చూపు బయటకు ఉంది కానీ దృష్టి లోపల ఉంది. అవునా లేదా? అంటే కొందరు వింటూ ఉన్నట్టు కనబడతారు కానీ వినరు, కొందరు చూస్తూ ఉన్నట్టు కనబడతారు కానీ చూడరు. నేను ప్రవచనం గురించి చెప్పట్లేదండి. ప్రపంచం చూస్తున్నట్టు కనబడతాను కానీ వాళ్ళు ప్రపంచాన్ని చూడరు, పరమాత్మను చూస్తారు. ప్రపంచ విషయాలు అందుకున్నట్టు కనబడతారు కానీ ఇవి వారికి అందవు, పరమాత్మతోనే ఉంటారు ఇక్కడ. కానీ వాళ్ళు మళ్ళా తిరుగుతున్నారు అనుకోకూడదు. రమణుల వారు నాలుగే, పరమాచార్యులు నాలుగే భూమి మీద తిరిగారంటే మహాపాపం. వాళ్ళ దృష్టి వేరు, మన దృష్టి వేరు. వాళ్ళ అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి, దాని శాంభవి దృష్టి అంటారు. మొత్తానికి మహానుభావుడు ఎదురుగా సాక్షాత్ శివుడు కనబడ్డా. అంటే శివుడు ప్రతివారిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడు ఆయనే. అదేవిధంగా లీలారూప వపుర్ధారి అయి కైలాసంలో ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు ఆయన వచ్చాడు ఇక్కడికి. అది ఎందుకు వచ్చాడు? సనత్కుమారుల యొక్క నిష్ఠకి సంతోషించి వచ్చేసాడు. కానీ వచ్చిన ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? శివుడికి తెలుసు. నందీశ్వరుడికి మాత్రం మా స్వామిని పట్టించుకోలేదని చెప్పి అదేమిటి అలా నిలబడి ఉన్న ఒంటెలాగా అన్నాడు ఇక్కడ. నందీశ్వరుడు అలా శపించాడెప్పుడో సనత్కుమారు వారు ఒంటిగా మారిపోయాడు. ఇక్కడ మహర్షులకి మహాత్ములకి ఏ శరీరం వచ్చినా బాధ లేదు. ఎందుకు తెలుసా? వాడి శరీరంతో తాదాత్మ్యం చెందరు. ఒంటి శరీరమైన మనిషి శరీరమైన వాడి దేహం అనుకోరు. ఇది అర్థం కావాలంటే స్థాయి వేరండి. అందుకే వాళ్ళు చెప్పించినా వాళ్ళు ఏమనుకోరు. శంకరులే అంటారు, నేను దేవతనైనా పర్వాలేదు, మానవుడినైనా పర్వాలేదు, దోమనైనా పర్వాలేదు, ఏనుగునైనా పర్వాలేదు, మనస్సు నీతో ఉండే జన్మ ఏదైనా పర్వాలేదు అని చెప్పాడు. గుర్తుంది కదా శివానందహరిలో ఆయనటువంటి చెప్పినటువంటి మాట ఇది. అదేవిధంగా ఈయనకి ఏమీ అనుకోలేదు కానీ ఉష్ణంగా మారిపోయాడు, కూర్చుని ఉన్నాడు. కానీ బ్రహ్మదేవుడికి బాధ కలిగింది. ఆయన పుత్రుడు కదా, కొంచెం పరమేశ్వరునే మనం ప్రార్థిద్దాం అని చెప్పి ఎక్కడ ప్రార్థిస్తే శివుడు దొరుకుతాడని భావన చేసి కాంచీపురం బాగుంటుందని అక్కడ పెద్ద తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు. ఆయన అక్కడ తపస్సు చేశాడు శివుడి కోసం, ఆయన అక్కడ తపస్సు చేశాడు అమ్మవారి కోసం, ఆయన అక్కడ యజ్ఞం చేశాడు నారాయణుడి కోసం. మూడు బ్రహ్మతేనే వచ్చాయి. అందుకే కా అనే శబ్దానికి పరబ్రహ్మం అనే కాక బ్రహ్మదేవుడిని కూడా పేరు పెడితే బ్రహ్మచేత పూజింపబడింది గనక కాంచి. ఇది కూడా కథ. మనకి కామాక్షి కథలో బ్రహ్మదేవుడే దేవతలందరినీ ప్రేరేపించి మహాయాగం కోసం ప్రార్థించడం, మహాయాగం తర్వాత లలితాదేవి వచ్చిన తర్వాత కామేశ్వర కళ్యాణానికి పౌరోహిత్యం వహించడం బ్రహ్మదేవుడే చేశాడు. అలాగే వరదరాజస్వామి రావడానికి కావలసినటువంటి యాగం చేసిన వాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వరదరాజస్వామి అక్కడ హస్తిశైలం అనే పర్వతం మీద వరద రూపంతో చతుర్భుజాలతో ప్రకాశించాడు. అది బ్రహ్మదేవుడే కారణం. మరి ఏకాంబరనాథుడు వృత్తాంతంలో కూడా ఇప్పుడు చెప్పబడుతున్నది శాశ్వతమైన ఆ క్షేత్రంలో శివుడు ఏకాంబరముగా ఉన్న క్షేత్రంలో వెళ్ళి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, ఇదిగో మీ వాడు నందికేశుడు ఉన్నాడే, ఆయన మా అబ్బాయిని శపించాడు కనుక నువ్వే తొలగించాలి అంటే నా భక్తులు ఏదైనా చేస్తే నేను అడ్డుకోలేను అన్నాడు ఆయన. ఇదేమిటండి అంటే ఆయన భక్తవాత్సల్యం అంత. ఒక పంచే నందికేశ్వరునే ప్రార్థించినాడు ఆయన. అంటే శివుడికి చేత కాదని కాదు, భక్తుడు గొప్పతనం చెప్పాలని ఇక్కడ. ఆయన ఏదో నా మీద ప్రేమావేశంతో, ఎందుకంటే ఆయన ఊరుకున్నా భక్తుడు ఊరుకోడు, ప్రేమావేశంతో చేశాడు. ఆయన తపస్సు ఆయనది, ఆయన ప్రార్థించు అనగానే వెళ్ళి సనత్కుమారుడు తాను కూడా నందికేశ్వరుని ప్రార్థిస్తే నందికేశ్వరుడు అనుగ్రహించి సనత్కుమారునికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే సనత్కుమారుడు తప్పు చేసేయని కాదు, బహిరంతరములందు కూడా పరమాత్మను చూడగలిగే స్థితి రావాలి. కేవలం అంతర్ముఖ ధ్యానం అంటే కాదు, బహిరంతరముల యందు కూడా అంతరం అనేది లేకుండా చూడగలగాలి. అటువంటి అనుగ్రహం లభించేటట్లుగా ఇక్కడ నందికేశ్వరుడు సనత్కుమారునికి చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానం ఉందండి. ఈ జ్ఞానం మనకి శివ సంబంధమైన అనేక పురాణాల్లో నందికేశ్వరుడు సనత్కుమారునికి చెప్పినట్లు, సనత్కుమారుడు వ్యాసునికి చెప్పినట్లు, వ్యాసుడు దాన్ని పురాణంగా వ్రాసినట్లు పురాణాల్లో ఉంది. శివపురాణం కూడా అదే క్రమం. కానీ శివజ్ఞానానికి ఆచార్యుడు ఇప్పుడు ఎవరు? నందికేశ్వరుడు. నంది వల్లనే మనకి విద్య లభించింది. కానీ శివభక్తుడికి ఆచార్య స్థానం నందికేశ్వరుడు ఒకడు, కుమారస్వామి. వీళ్ళు ఉభయులు శివుడి నుంచి నేర్చుకున్నవాడు కనుక మనకి శివుడనే గురువు నుంచి నేర్చుకున్న ఇద్దరు గురువులకు నమస్కారం చేయాలి. ప్రస్తుత గురువు మాత్రం నందికేశ్వరుడు. అందుకే ఆ విద్య నంది విద్యా నటేశ్వరి అని చదువుతున్నాం కదా. కనుక నంది అనగానే ఏదో శివాలయంలో ఆయన ముందుంటాడని కాకుండా మనకు ఆచార్యుడు అని భావంతో నమస్కారం చేసుకోవాలి. శివభక్తులు ఆచార్య రూపంగా నమస్కరించవలసినది నందికేశ్వరుడు. ఆ నందికేశ్వరుడు సనత్కుమారుడికి ఇప్పుడు జ్ఞానోపదేశం చేస్తాడు. అంటే జ్ఞానం లేదని కాదు,
ఆ జ్ఞానాన్ని మరొక్కసారి ఉజ్వలింపజేసి దాన్ని స్థిరపరచడమే ఉపదేశంలో చూపించారు ఇక్కడ. అలాగే దీనికి మరొక పేరు చెప్తున్నారు. ఇది బ్రహ్మక్షేత్రం ఎందుకు అయ్యిందో చెప్పడానికి ఈ కథ. మరొకటి దీనికి సారక్షేత్రం లేదా సారపురం అని పేరుట. సారం అంటే ఎసెన్స్. ఏమిటి సారం అంటే త్రైలోక్య సారభూతత్వాత్ తత్ సారాక్షమిదం పురం. ఇది చాలా విశేషమైన మాట అండి. ఇక్కడ ముల్లోకాల సారం కాంచీపురం అంట. ఇదేదో విశేషమైన అంశమే. మీరు పంచభూతాల గురించి మాట్లాడతాం కదా, ఆకాశము, తర్వాత వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవి కదా వరుస క్రమం. ఇందులో ఏ భూతానికి ఆ భూత లక్షణం చెప్పినా అన్ని భూతాన్ని కలుపుకున్న భూతమే మన భూమి యందు చూస్తున్నాం ఇక్కడ. కానీ వీటన్నిటి సారం అవుతుంది ఇక్కడ. ఆ పృథ్వీ క్షేత్రం యొక్క ప్రత్యేకతది అని చెప్తూ ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే మనకు వెళ్తే వాహనాలు, హోటల్స్ కనబడచ్చు, కానీ మనకు కనబడనివి కొన్ని ఉంటాయట అక్కడ. వాటిని పురాణం ద్వారానే తెలుసుకోవాలి, భావం ద్వారా నమస్కరించుకోవాలి. అవేమిటి అంటే తస్మాదత్ర సురాస్సర్వే ఋషయశ్చ తపోధనా దృశ్యాదృశ్యస్వరూపేణ నివసంతి మమాంతికే. మమాంతికే అంటే శివసన్నిధిలో ఆ కాంచీపురంలో కనబడి కనబడకుండా అనేక మంది మహర్షులు, అనేక మంది దేవతలు ఉంటారు. కొన్ని చోట్ల కనబడరు, కొన్ని చోట్ల కనబడినా మనం పోల్చలేం. అంతేగాని ఓ దేవత గారు బాగున్నారా అని మనకు పోల్చేటట్టు కనబడతాడు ఒక్కడైనా. కనుక దృశ్యాదృశ్యం అంటే అసలు కనబడరు, కనబడినా మనం పోల్చుకోలేని విధంగా కాంచీపురంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్తూ సర్వావరణ రూపేణ మాం ప్రపంచ అత్ర సేవతే. ప్రపంచంలో ఉన్న దివ్యశక్తులన్నీ కాంచీపురంలో వివిధ ఆవరణల యందు నిలిచి నన్ను సేవించుకుంటూ ఉంటారు అన్నాడు. కనుక కాంచీ సామాన్యమైంది కాదు, సర్వదేవతల యొక్క పట్టణం. అందుకే దీనికి సర్వసిద్ధి క్షేత్రం అని మరొక పేరు. అసలు క్షేత్రాలు ఉన్నవే సాధన కోసం, బాగా గుర్తుపెట్టుకోండి. మన సాధన మంత్ర సాధన కానీ మరో సాధన కానీ మన ఇళ్లల్లో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలం. ఏది స్వచ్ఛంగా సదాచారం పాటించే ఇళ్లల్లో. క్షేత్రముల్లో చేస్తే కొన్ని క్షేత్రములు కోటి గుణితాలు చేస్తాయి, కానీ కాంచి కామకోటి. కామకోటి అనే మాటకు అర్థం చెప్తూ నువ్వు కోట్ల కొలది కోరికలతో సాధన చేసినా అవన్నీ సిద్ధింపజేసే క్షేత్రం కనుక కామకోటి అన్నారు. అంతేకాదు అక్కడ ఒక మంత్రం జపం చేస్తే ఒక్కొక్క అక్షరం కోటి జపం చేసిన ఫలితం వస్తుంది. అది కామకోటి అని కూడా పేరుగా చెప్పారు ఇక్కడ. కనుక దీనికి మరో పేరేమిటి? సర్వసిద్ధి క్షేత్రము. ఇంకొక పేరు పుణ్యపురి. ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నాము, ఇవన్నీ రాస్తే కాంచీ నామములన్నీ వస్తాయి. మరి అష్టోత్తర శతాలు కాకపోయినా 10కి పైన లభిస్తాయండి కాంచీ నామములు ఇవన్నీ కూడా. ఇక్కడ పంచబ్రహ్మమయ సాక్షాత్ అహం లింగేషు పంచసు. 5 లింగములు అత్యంత ప్రధానమని చెప్తున్నారు ఇక్కడ. అసలు ఉన్న లింగములు 1008 లింగాలు ఉన్నాయట కాంచీపురం. 1008 లింగాల్లో చాలా ప్రధాన లింగముల గురించి కథలు ఉన్నాయి అధ్యాయాలుగా. అవన్నీ బయటకు తీస్తే కాశీఖండమంత ఉద్ధృత గ్రంథం అండి. వాటి పేర్లు తలుచుకున్నా గొప్పవే. అయితే పరిశోధన బట్టి చూస్తే ఇప్పుడు 101 లింగాలు ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నాయి. కానీ పురాణం 1000 పైన చెప్తుంది. ఎన్ని దాడుల్లో ఎన్ని పోయాయో, ఇప్పటికీ మనకు కనబడకుండా ఎన్ని ఉన్నాయో. ఏమైనప్పటికీ అందులో లింగముల పేర్లు విన్నా మనం ధన్యమవుతాం. వాటిలో 5 ముఖ్యం అన్నాడు. ఇవి పంచబ్రహ్మమయములు. పంచబ్రహ్మమయమైనటువంటివి. అహం లింగేషు పంచసు సాక్షాత్ సన్నిహితో దేవి త్వయా అత్ర జగతాం స్త్రీయే. ఆ లింగములందు నేనుంటాను నీతో పాటు. మళ్ళీ ఆ మాట అన్నాడు ఇక్కడ. త్వయా సహా, నీతో పాటు ఆ లింగములందు నేను ఉంటానంటే ప్రతి లింగంలో శివుడు శక్తి కలిసి ప్రకాశిస్తున్నారు. అవేమిటంటే ఇందాక కొన్ని చెప్పుకున్నాం. భద్రైకామ్రాక్షలింగే చ శుద్ధైకామ్రేశ్వరేపి చ ఆమ్రలింగే చ శ్మశానేశే చ పార్వతీ నివసామి. ఇప్పుడు 4 లింగములు. అంటే శ్మశానేశ్వరితో కలిపి ముందు చెప్పిన 3. నివసామి త్వయాసార్థం వాలిలింగే చ పంచమే. మరొకటి వాలిలింగమని కాంచీపురంలో ఉంది. ఈ 5 లింగములు యందు నీతో పాటు నేను ఉంటాను. ఏది? ప్రధాన ఏకామనాథుడు కాక 5 లింగములు యందు నేను ఉంటాను. పంచశ్వేతేషు సాన్నిధ్యం ఆవయో అధికం ప్రియే. మన ఇద్దరూ అధికమైన ప్రీతి భావంతో ఉండేటువంటివి 5 లింగములు ఉంటాయి అని చక్కగా వివరిస్తున్నాడు. ఇంకా ఎన్ని లింగములు అంటే వశిష్ఠేశ్వర, కాశ్యపేశ్వర, గౌతమేశ్వర, మణికంఠేశ్వర, సిద్ధేశ్వర, పరాశరేశ్వర, ఇష్టసిద్ధీశ్వర, అభిరామేశ్వర, ఐరావతేశ్వర, త్రికాల జ్ఞానేశ్వర,
మతంగేశ్వర, దక్షేశ్వర, కామేశ్వర, ముక్తేశ్వర. ఇవి కొన్ని లింగములు. పేర్లు వింటే ధన్యం అవుతాను, పేర్లు చెప్తున్నాం. ఇందులో మణికంఠేశ్వరుడు ఒక్కొక్క దానికి కొన్ని అధ్యాయాల కథలు ఉన్నాయి. అలా చెప్తే కాంచీపురం గురించి కొన్నాళ్ళు కాలక్షేపం చేయొచ్చు. ఒక్కొక్క శివలింగం ఎలా వచ్చిందని దాని కథలు చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో ఋషులు ప్రతిష్ఠించని వశిష్ఠేశ్వర, కాశ్యపేశ్వర, గౌతమేశ్వర, అంగిరసేశ్వర ఇలాంటివన్నీ, పరాశరేశ్వర. ఇక మణికంఠేశ్వరుడు అంటే శివుడు లోకాన్ని రక్షించడం కోసం విషం మింగెట్టు. దేవతలకు ఏమనిపించిందంటే మన కోసం స్వామి అంత పని చేశాడే, ఆయన్ని మనం కొలుచుకుందామని చెప్పి వాళ్ళందరూ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజించుకున్నారు. అదే మణికంఠేశ్వరుడు అని చెప్తున్నారు. అలాగే అభిరామేశ్వరుడు, వామనుడు అవతారం కార్యం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు. ఇష్టసిద్ధీశ్వరుడు, ఐరావతేశ్వరుడు. ఐరావతం అంటే దేవగజం, అది వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్న లింగం ఐరావతేశ్వరుడు. అలాగే మతంగ మహర్షి చేసింది మతంగేశ్వరుడు. దక్షుడు శివుడి పట్ల చేసిన అపచారం అనే పాపం నుంచి బయటపడడానికి కాంచీపురం లింగ ప్రతిష్ఠ చేశాడు, అది దక్షేశ్వరుడు. ఇంకోడు ముక్తేశ్వరుడు. ఈ ముక్తేశ్వరుడు అనేవాడు కైలాసంలో ఉన్న గణముల్లో వామదేవుడు అని కూడా ఉన్నాడు. వామదేవు మహర్షి వేరు, ఈయన వేరు, ఒకే పేరుతో అనేక మంది ఉంటారు. ఆయన వచ్చి కాంచీపురంలో లింగ ప్రతిష్ఠ చేశాడు. ఎవరైతే లింగాన్ని ఆరాధన చేస్తారో భక్తిగా వారికి ముక్తి లభిస్తుందని చెప్పాడు. అది ముక్తేశ్వరుడు, ముక్తీశ్వరుడు అని పేరుతో కాంచీలో ఉన్నాడు. ఈయనకి సంబంధించి చారిత్రకంగా ఒక నయనార్ కథ ఉందండి. నయనార్ల కథలకి కాంచీపురం ఒక ఆధారం. ఎందరో నయనార్లు కాంచీపురంలో ఉన్నారు. శివభక్తులు ప్రధానంగా నలుగురిని చెప్తారు. అప్పర్, జ్ఞాన సంబంధరు, అలాగే తిరునావక్రసు, తెలిసిన వాళ్ళు కదా వీళ్ళందరూ. అది మాణిక్యవాచకరు, వీళ్ళని ప్రధానంగా చెప్తాం మనం. సుందరారు, తిరునావక్రసు అంటే ఆయన మాణిక్యవాచకుడు, తర్వాత సుందరారు, అప్పరు, జ్ఞాన సంబంధుడు. ఈ నలుగురు చాలా ప్రసిద్ధి. ఈ నలుగురు వచ్చిన క్షేత్రం అండి కాంచీపురం. వాళ్ళు చేసినటువంటి స్థుతుల్లో ఇవి వీళ్ళవి కనబడుతుంటాయి. ఇక్కడ ప్రత్యేకించి పూసలార్ నాయనారు కథ కూడా ఇక్కడ ఒకప్పుడు మనం చెప్పుకున్నాం. పల్లవరాజేమో పెద్ద ఆలయం కట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు, బోల్డంత ఖర్చు పెట్టి. శివుడు చెప్పాడు ముహూర్తం మార్చమని చెప్పాడు, ప్రతిష్ఠ ముహూర్తం. ఎందుకయ్యా అంటే పూసలారు కట్టిన గుళ్ళు అదే ముహూర్తం పెట్టుకున్నాడని శివుడు చెప్పాడు. ఒకే ముహూర్తంలో 2 చోట్ల ఆలయాల్లో ప్రతిష్ఠ చేసి తప్పేముంది ఆయనకి? ఆ పూసలారు ఎంత పెద్ద గుడి కట్టేశాడో వరకు నువ్వు వెళ్ళాడు. తీరా చూస్తే ఆయన ఒక ఇటుకు కూడా పెట్టలేదు. మరి నువ్వు పెద్ద గుడి కడుతున్నావు శివుడు చెప్పాడయ్యా, నువ్వు ఫలానా ముహూర్తం లింగ ప్రతిష్ఠకి పెట్టుకున్నావు అని చెప్పాడు అంటే కళ్ళనీళ్ళు వచ్చేట పూసలకి. నేను గుడి కట్టలేదయ్యా, గుడి కట్టాలని కోరిక మాత్రం ఉంది. కోరిక తెచ్చుకోవడానికి ఏం చేస్తాను? ఆగమశాస్త్రం చదివి రోజుకి కొంత భాగం ధ్యానం చేస్తూ ఆలయం కట్టుకున్నాను. అలా ముహూర్తానికి ఒక ముహూర్తం పెట్టుకున్నాను. ఆ సమయంలో ప్రతిష్టాకల్పమంతా ధ్యానం చేద్దాం అనుకున్నాను, ఇంతే. ఆ శివుడు ఈ పేదవాడు మనస్సులో కట్టిన గుడిని దృష్టిలో పెట్టుకున్నాడా, నీలాంటి రాజుకు చెప్పాడా అని బాధపడ్డట పూసలారు. అప్పుడు ఆ పల్లవరాజు పూసలారికి పాదాల మీద నమస్కరించాడు. అంటే మనసా కట్టుకున్న గుడికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి భౌతికంగా కట్టే గుడికి తర్వాత ప్రాధాన్యం ఇచ్చాడు శివుడు. అంటే మనసా కట్టగలిగే శక్తి కూడా అంత తేలిక కాదండి. దానికి అటు ఆగమశాస్త్రం చదువుతూ పునాదుల దగ్గర నుంచి ఏ రోజు ఏ ప్రాకారం కట్టాలి ఇవన్నీ భావించి ధ్యానించాలంటే ఎంత ఏకాగ్రత అవసరం, ఎంత భావనాబలం అవసరం అండి. ఇక్కడ భౌతికంగా డబ్బు పెట్టి చేయడం సులభమే, మానసికంగా చేయడం మహా కష్టం. కొందరు అంటూ ఉంటారు ధ్యానం చాలా సులభం అండి పూజ కంటే. ఇంకా పూజ బెటరు, బయట వస్తువునేమో వెయ్యొచ్చు. ధ్యానంలో 2 నిమిషాలు కూడా మనసు నిలపలేం. క్షమించండి, 1 నిమిషం కూడా నిలపలేం. మరి ధ్యానంలో కట్టగలమా? అంత తేలిక కాదు, వినడానికి అనిపించినంత తేలిక కాదు. అది భగవంతుడికి తెలుసు, అందుకే తపస్సు అయ్యింది. ఈ పూసలారు కథకు సంబంధించి ఇది తర్వాత కట్టిన గుడే కైలాసనాథేశ్వరుడు, నిన్న మనం చెప్పుకున్నాం. అలా ముక్తీశ్వరుడి దగ్గర ఒక నయనార్ కథ ఉందండి. అతడు ఒక రజకుడు. ఆయన అందరికీ బట్టలెత్తుకు శుభ్రం చేయడం. కానీ శివభక్తులు ఎవరైతే శివదీక్షాపరులు ఉంటారో వాళ్ళకి బట్టలు ఉతకడం అంటే ఎక్కువ ఆనందం అంటే ఆయనకి. ఎందుకంటే భాగవతులకి భగవంతుడు ఎంత ముఖ్యమో భక్తులు ఎంత ముఖ్యం. అందుకే శివభక్తులను చూడగానే వాళ్ళ వస్త్రాలు ఉచితంగా ఉతికిస్తుంటాడు. అందులో ఉండేది కాంచీపురంలో. వచ్చే వాళ్ళందరూ మహాత్ములు, మహనీయులు కనుక వాళ్ళు శివభక్తులందరికీ వస్త్రాలు ఉతికిచ్చేవాడు ఆయనకి. ఒకసారి ఒక ఆయన వచ్చాడు. ఆయన పెద్ద వస్త్రాలు ఏం లేవులేండి, కట్టుకోవడానికి గోచి, తర్వాత ఒక గోచి, ఇంతే.
ఆయన వచ్చి చూడగానే పాదాల మీద పడి వస్త్రం ఉతకడానికి సిద్ధమన్నాడు. తనకు తెలిసిన సేవ అది. నాకు రెండే ఉంటాయ్యా, ఒకటి తడిపి ఆరవేస్తే మళ్ళీ ఇంకోటి కట్టుకుంటాను, అది కట్టుకుని ఇది కట్టుకుంటూ ఉంటాను. అంటే నేను ఇవాళ మీ తడిపి ఆరవేస్తానంటే ఈయన ఇంకోటి కట్టుకున్నాడు, ఆయన కట్టుకోవడానికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, అది ఒక్కటే నాకు, సాయంకాలానికి వస్తాను, నాకు ఇచ్చేయాలి, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది సుమా అన్నాడు. సరే నేను ఆరవేసి పనులు చూసుకుంటున్నాడు. ఒక్కసారి కుంభవృష్టి పడింది. ఎంత వృష్టి అంటే నేను వెళ్ళి అది తీద్దామన్నా లాభం లేకపోయింది. అంత కుంభవృష్టిలో మొత్తం తడిసిపోయింది వస్త్రం. ఈయన వచ్చాడు ముసలాయన, నాకు ఆ వస్త్రం ఇవ్వన్నాడు. ఇక్కడ అయ్యా నన్ను క్షమించు, నూతన వస్త్రం ఏదైనా ఇస్తాను, నాకు వద్దు అదే కావాలన్నాడు. పంతం పట్టడంలో నెంబర్ 1 ఆయన. నాకు అదే కావాలని గోల పెట్టాడు. అయ్యో శివాచార్యునికి ఇబ్బంది కలిగించేని ఆయన వ్రతానికని చెప్పి చేసేది లేక అక్కడ బండ ఉంటుంది, బట్టలు ఉతికే బండ, దానికని నెత్తి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ బండలోంచి శివుడి చెయ్యి పెట్టి ఆపి ఆ శిరస్సు నిమిరి ఆ ముసలివాడు రూపంలో వచ్చింది నేనేనయ్యా అని చెప్పి అనుగ్రహించి ఆ ఒక్క నియమం పెట్టుకున్నందుకు దయ చూపించి అనుగ్రహించి ముక్తినిచ్చాడు. ఆ చోటు ముక్తీశ్వర క్షేత్రం ఈ ఆలయం దగ్గర జరిగినది అని నయనార్ల కథలో మనకు కనబడుతుంది. ఇలా భక్తవత్సలుడైన స్వామి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నటువంటి చోటు ఇది. అలాగే ఇక్కడ మరొకడు కచ్చపేశ్వర స్వామి అని, ఇది కూడా పురాణంలో చెప్తున్నారు. కచ్చపేశ్వరుడు అంటే క్షీరసాగర మథనానికి కాంచీపురానికి చాలా కథలు ముడిపడి ఉంటాయండి. ఆ తర్వాత నీలకంఠుని ఆరాధించిన వాళ్ళందరూ ఇక్కడ కనబడతారు. నీలకంఠేశ్వరుడికి శివుడు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ. కచ్చపేశ్వరుడు అంటే కచ్చపం అంటే తాబేలు, అంటే కూర్మావతారం. విష్ణువు కూర్మావతారమే కింద ఉన్నాడు. తర్వాత క్షీరసాగర మదన జీవితం విషం వచ్చింది. ఆ విషయం ఎంత బాధ పెట్టింది అంటే శివుడు వచ్చి నిగ్రహించాడు. తర్వాత క్షీరసాగర మదన అమృతం పంచినవాడు మళ్ళీ విష్ణువే. ఆయనతో చెప్పేట, ఇప్పుడు అమృతం దొరికింది కానీ మొదటి విషం వచ్చింది, దాన్ని నిగ్రహించడానికి శివుడు వచ్చి అనుగ్రహించాడు. అయ్యయ్యో నేను చూడలేదే అన్నాడు ఆయన. ఆయన చూడడం ఏంటంటే చూడకపోవడం ఏంటి ఆయనకి లీల. శివుడు విషం మింగుతూ నిలబడినప్పుడు ఆ దృశ్యం నేను మిస్ అయ్యాను అన్నాడు ఆయన. ఎంత పనిచేశాడు శివుడు లోకాన్ని అనుగ్రహించడానికి. అలాంటి శివుని కృతజ్ఞతగా నేను పూజ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన వచ్చి తాను స్వయంగా కాంచీపురం లింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడు. అదే కచ్చపేశ్వర లింగము అని చెప్పబడుతూ ఇక్కడ ఉన్నది. అక్కడ ఇష్టసిద్ధి తీర్థం అని ఒక తీర్థం ఉంటుందండి. ఇప్పటికి ఉన్నాయి వెతికితే. ఇష్టసిద్ధి తీర్థం గొప్పతనం ఏంటంటే 4 వైపులా 4 సోపానాలు ఉంటాయి కదా, ఒక్కొక్క చోట స్నానం చేస్తే ఒక్కొక్క ఫలం. ఎక్కడ దిగినా ఒకే నీరు కాదుట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం చెప్పారు. అది ఈ ఆలయంలో గణపతి ఉంటాడు, కుమారస్వామి ఉంటాడు, అష్టభుజాలతో సరస్వతీదేవి ఉంటుంది. ఇక్కడ 8 భుజాల సరస్వతీదేవి విగ్రహం ఇక్కడ ఉంటుంది. అలాగే చతుర్ముఖేశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, దుర్గ ఉంటుంది. పల్లవరాజులు విజయనగర రాజులు అభివృద్ధి చేసిన పెద్ద ఆలయం ఇది. అక్కడ ఒక రాగి రేకు మీద కచ్చపు రూపంలో విష్ణువు శివుణ్ణి ఆరాధిస్తున్న ఒక ప్రాచీనమైనటువంటి ఫలకం ఉంటుందండి. ఇప్పటికీ కనబడుతుంది. అలాంటి కచ్చపేశ్వర స్వామి ఇప్పటికి మన కాంచీపురంలో తిరుగుతూ ఎన్ని చూసాము. అంతేకాదు వరదరాజు వచ్చి శివుణ్ణి స్తోత్రం చేసిన ఒక అత్యద్భుతమైన స్తోత్రం ఒకటి కాంచీ మహాత్మ్యంలో కనబడింది. పెద్దదేం కాదు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటే పెద్దదే. మహా అయితే అందులో 20 పైచులకు శ్లోకములే, కానీ అది ఒక్కటి చదివితే రుద్ర నమక మంత్రములన్నీ జపించిన ఫలం వస్తుందట. ఆ 20 కాకుండా అందులో కొంచెం తీసుకుని ఈరోజు మనం ఏకాంబరనాథ వైభవాన్ని, పృథ్వీలింగ వైభవాన్ని పరిపూర్ణం చేసుకుందాం. సిద్ధమేనా? నమస్తే దేవదేవాయ నమస్తే రుద్రమన్యవే ఇషవే ధనుషే దేవ బాహుభ్యాముతతే నమః యస్తే శాంతతమా బాణాశ్చాపోన్యాహేతయ శుభా శరవ్యాని శుభానీహ తైరస్మాన్ మృడయ ప్రభో యత్తే వపు శివం దేవధర్మిష్ఠానాం ప్రకాశతే తేనాభిచాకసీహీష సుఖదేన సుఖప్రద. రుద్రం చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ శ్లోకములు చెప్తే ఆ మంత్రాలు గుర్తొస్తుంటాయి. వేద మంత్రానికి అనేక నియమాలు ఉంటాయి, అన్ని నియమాలు స్తోత్రానికి ఉండవు. కనుక ఆ ప్రయోజనం మనం పొందడం కోసం ఈ స్తోత్రాన్ని ఇక్కడ పెట్టారు. ఇందులో భావాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, ధర్మిష్ఠులకి కనిపించే నీ శాంతరూపం ఏది ఉందో అదే మాకు అన్ని చోట్ల కనబడుగాక. అంటే శివుడికి 2 రూపాలు ఉంటాయి, శాంతరూపం ఒకటి, తీవ్ర రూపం ఒకటి. ధర్మిష్ఠులకు కనబడేది శాంత రూపం, అధర్మపరాయణులకు కనబడే తీవ్ర రూపం. కనుక ఎవడైనా శివుడు తీవ్రంగా ఉంటాడండి అంటే ఓహో అతను మరి అధర్మపరులు అన్నమాట అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక శివుడు ఎవరికి శాంతము? ధర్మిష్ఠులకి. కనుక యాతే రుద్ర శివాతనూ అఘోర అపాపకాశిని.
తయానస్తనువ శంతమయ గిరిశంత అభిచాకశీహి. ఆ మంత్రమంతా ఈ శ్లోకంలో పెట్టాడు. ఇంకా చెప్పాలంటే రుద్ర నమక మంత్రములకు స్తోత్ర రూపం ఒకటి, రుద్ర నమకానికి భాష్య రూపం కూడా. అంత రమ్యమైనది విష్ణువు చేసిన శివస్థితి ఇక్కడ. ఎత్తే వపు శివం దేవ ధర్మిష్ఠానాం ప్రకాశతే తేనాభిచాకసీహీష సుఖదేన సుఖప్రద విమోచనార్థం ధనుషి సత్యం స్థేయం శరం ప్రభో శివం కురు సదాసత్వం మామాహింసీ పశూన్ జగత్. నువ్వు ఎక్కుపెట్టిన ఆ బాణం ఉందే అది మమ్ము కానీ మా పశు సంతతిని కానీ ఈ జగత్తును కానీ హింసించకూడదు. అంటే మేము చేసిన పాప ఫలంగా తీవ్ర రూపంలో నువ్వు ఉంటే మా ప్రార్థన ఫలంగా ఆ తీవ్ర రూపాన్ని ఉపసంహరించి శాంతంగా అనుగ్రహించు. ఇది మనం కోరుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఈ పృథ్వీలో అనేక రకాల యుద్ధ భయాలు. ఒక దేశం మరో దేశం కొట్టుకుంటే ప్రమాదం లేదు, ఆ దేశాలు కొట్టుకుంటే మిగిలిన దేశాలకి నూనె దొరక్క గాలి దొరక్క బాధపడే పరిస్థితి వచ్చిందా లేదా? కనుక అన్నీ బాగుండాలంటే అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి. ఆ తీవ్ర రూపాలు శమించాలి అంటే ఆ శివానుగ్రహం కావాలి అనే భావంతో పృథ్వీ యందున్న మనం పృథ్వీలింగమైన ఏకాంబరనాథుణ్ణి సభక్తికంగా ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం ఈ శ్లోకముల ద్వారా. శివేన వచసా శంభో గిరిశాస్మాన్ వదామసి యథా వయమయక్ష్మానో భవేమ సుఖినశ్చిరం. ఏ పలుకులు పలికితే మంగళం కలుగుతుందో, లోకానికి క్షేమం కలుగుతుందో అలాంటి పలుకులతో నిన్ను స్తోత్రం చేస్తున్నాము. అంటే మన మాటలు ఎలా ఉండాలో చెప్పారు. ఈ మాటలు భగవదంకితం కావాలని చెప్పారు ఇక్కడ. ఇది కూడా రుద్రంలో మంత్రమే. ప్రథమస్త్వం భిషగ్దేవా అహీం సర్వాశ్చ నిశాచరాన్ సంభర్త్య సర్వదా శంభో రక్ష రక్ష కృపానిధే. దేవతలకు ప్రథమమైన వాడువు నువ్వు, వైద్యుల్లో గొప్పవాడువు నువ్వు. అలాంటి నువ్వు మమ్మల్ని బయట నుంచి లోపల నుంచి హింసించే వాటిని తొలగించి మమ్మల్ని కాపాడు. నమస్తే నీలకంఠాయ సహస్రాక్షాయ మీఢుషే అంతరాదిత్య ఆసీన హిరణ్మయ వపుష్మతే. అంతరాదిత్య ఆసీన, ఆదిత్య మండలంలో ఉన్న నిన్ను నమస్కారం. ఇది నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః అసౌయస్తామ్రో అరుణోత బభ్రు సుమంగళ అనే వేదమంత్రములు ఈ శ్లోకాల్లో పెట్టాడు. చూడండి ఎన్ని మంత్రములు ఈ శ్లోకాల్లో చెప్పాడు. సభాపతి స్వమస్వశ్చ తత్పతిస్తే నమో నమః నమ సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః నమ అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమః. ఆ మంత్రములు కూడా పెట్టాడు. సర్వరూప శివ శంభు. మొత్తం రుద్రం సారం ఏంటంటే సర్వరూప శివ శంభు. సర్వము శివస్వరూపమే. శంకరస్త్వం మయస్కర భవాయ భవభంగస్త్వం పర్ణే జప్యన్ పరిష్వపి నియామక ప్రతిస్త్వం హి నియమ్యశ్చ పశుర్జగత్. ఒక్క మాటలో చెప్పాడు. నియమించువాడవు నువ్వు, నియమింపబడే జడమైనది జగత్. ఎందుకంటే బండి నడిపేవాడు ముందుకు తీసుకెళ్తాడు, నడిపేవాడు చైతన్యం కలవాడు, నడపబడేది జడమైనది. కనుక జగత్తు జడం, చైతన్యం భగవంతుడు. జడమైన జగత్తు జడత్వమే పశుత్వం, అంతే కదా. కనుక జడమైన జగత్తు పశువైతే చైతన్య రూపుని నడిపే నువ్వు పశుపతివి. ఇది పశుపతి నామానికి ఎంత అందమైన అర్థం చెప్పాడు చూడండి ఇక్కడ. నియామక పతిస్త్వం హి నియమ్యశ్చ పశుజగత్ శర్వో రుద్రో మహాదేవో విశ్వాధిక ఉమాపతి. ఇదండి ఈ స్తోత్రం. ఇంత విశేషంగా చెప్తూ ఇందులో మరొక అద్భుతమైన స్తోత్రం వీరభద్రస్థుతి. ఇది మంత్రాత్మకమైన వీరభద్రస్థుతి. ఇవి ఎందుకు చెప్తున్నామంటే లోకక్షేమం కోసం. కాలస్వరూపుడైన భగవంతుడే వీరభద్రుడై ఏ కాలంలో శిక్షించాలో ఆ కాలంలో శిక్షించాడే. కానీ ఆయన వీరత్వము భద్రత్వమే కనుక వీరభద్రుడు. ఆయన చేసిన స్తోత్రంలో ఎంత విశేషం ఉందంటే, సంవత్సరాలు ఎన్నండి? సంవత్సరాలు ఎన్ని? 60 కదా. 60 సంవత్సరాలని 12 యుగాలుగా విభాగం చేశారు. ఇది రహస్యం. ఇది మీరు పంచాంగాలు చూస్తే మొట్టమొదటి పేజీల్లో ఉంటాయి. అవి మనం పట్టించుకుంటామా? గోచారం ఏం చెప్పాడు వెతుక్కునేటప్పటికి అయిపోతుంది మనకి. ఇక్కడ పంచాంగం అనేది ఒక సైన్స్ అండి, ఒక మ్యాథమెటిక్స్. అది పరంపరగా వస్తున్నది ఇక్కడ. అందులో ప్రతి 5 సంవత్సరాలు ఒక యుగం, అలాంటి 12 యుగాలు. ఇందులో మొదటి దానికి ఒక పేరు. ఆ పేర్లు ఎలా వస్తాయి అని చెప్తూ సంవత్సరము, పరివత్సరము, యదావత్సరము, ఇద్వత్సరము, వత్సరము అని పేర్లు చెప్తారు. అలా అయినప్పుడు ఈ సంవత్సరం యద్వత్సరం అవుతుందా, వత్సరం అవుతుందా, ఇవి లెక్క కట్టారు. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అంటే కాలం ప్రధానంగా
12 యుగముల పేర్లతో, ఒక్కొక్క యుగానికి 5 రకాల పేర్లతో ఉంటుంది. కాలం అంటే 5 ప్రధానంగా. 5 రూపాలతో ఉన్న రుద్రునికి నమస్కారం అని ఇక్కడ స్తోత్రం. వీరభద్రుడి గురించి చెప్పడంలో కాలస్వరూపుడైన శివుడు మనకు అన్ని కాలాల్లో రక్షించుగాక అని భావన చూపిస్తున్నాడు ఇక్కడ. నిజానికి మనకి ఉగాదులు వచ్చినప్పుడు శుభాకాంక్షలు ఇలాంటి శ్లోకాలతో చేసుకుంటే బాగుంటుందని ప్రతివారు కూడా. ప్రతి సంవత్సరం అనుకూలం కావడం కోసం కాలరూపుడైన శివుడే మనల్ని కాపాడాలి అని చెప్తూ విక్షుక్సేన కృత వీరభద్రస్థుతి. యోగ్నౌ రుద్రోథ వయ్యోప్సు యో రుద్రో ఓషధీష్వపి య ఆవివేశ భువనాన్యస్మై రుద్రాయ తే నమః. ఇది వింటే మళ్ళీ వేదమంత్రమే. యో రుద్రో అగ్నౌ అప్సు ఓషధీషు, ఆ మంత్రమంతా ఈ శ్లోకంలో పెట్టాడు. ఇది మీరు చూస్తూ ఉంటే ఏకాంబరనాథ మహాత్మ్యంలో ఎన్ని రుద్రమంత్ర వైభవాలు పెట్టాడో చూడండి ఇక్కడ. దీన్ని బట్టి కాంచీపురం ఏకాంబరనాథుడు అంటే అక్కడికి వెళ్ళి టూరిస్టుల్లో చూడడం కాదు, సాక్షాత్ వేదస్వరూపుడైన పరమేశ్వరుడు ఉన్నాడు. వేదమే అక్కడ ఆమ్రవృక్ష రూపంలో ఉన్నది, వేదవేద్యుడు అని చెప్పడం కోసం వేదమంత్రములు. ఎత్తే ధనుఃపురో రుద్ర తస్మై సంవత్సరన్నమః. ముందు ఏ ధనుస్సు నిలబెట్టాడో ఆ సంవత్సర రూపమైన ధనుస్సుకు నమస్కారం. అలాగే ఎత్తే దక్షిణతో రుద్ర, తూర్పు వైపు ఉన్నటువంటి ధనుస్సు సంవత్సరం, దక్షిణం వైపున ధనుస్సు పరివత్సరం, పడమర వైపున ధనుస్సు ఇదావత్సరం, ఉత్తరం వైపు ఉన్నటువంటిది ఇదావత్సరముల్లో ఒక భాగం అన్నాడు. ఉపరిష్టాధనుర్యత్తే తస్మై చే ఇద్వత్సరం, పైన ఉన్న ధనుస్సుకి ఇద్వత్సరం అని పేరు. అధస్థాచ్చ ధనుర్యత్తే తస్మై స్యాద్వత్సరం మను. అంటే ఇక్కడ ఎన్ని పేర్లు? 5 చెప్పాడు. ఒకదాన్ని 2 భాగములు చేసి 6 దిక్కుల్లో పంచాడు ఇక్కడ. అంటే అర్థం ఒక్కొక్క సంవత్సరాల 5 ఒక్కొక్కటి శివుని యొక్క ధనుస్సు. ఎందుకంటే ధనుస్సు ద్వారానే బాణాలు వేస్తాడు, కాలం ద్వారానే మన కర్మ ఫలాలు ఇస్తాడు. అందుకే ధనుస్సును పట్టుకున్నటువంటి వీరభద్రుని చూపిస్తూ రుద్రత్వం వ్యాఘ్రవత్కృద్ధస్త్వద్భక్తానాం హి తిష్టసి. ఒక పెద్ద పులో పెద్ద సింహము గుహలో ఉన్నట్లుగా నీ భక్తుల హృదయాల్లో నువ్వు ఉంటావు అన్నాడు ఇక్కడ. సింహం ఉంటే గుహకేం ప్రమాదం లేదండి, శివుడు హృదయంలో ఉంటే మనకేం ప్రమాదం లేదు. గుహ వైపు వచ్చే జంతువులకు ప్రమాదం, మనల్ని బాధ పెట్టే వాళ్ళు వస్తే మనలో ఉన్న సింహమే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఆ సింహమే రుద్రసింహం, ఆ సింహమే వీరభద్రుడు అని ఎవరు శివధ్యానం చేస్తారో వాడిని శివుడు ఎలా రక్షిస్తాడు? వాడు హృదయ గుహలో సింహంలా ఉండి రక్షిస్తాడు. అని బోనులో సింహం కాదు, గుహలో సింహం. బోనులో సింహం అంటే స్వేచ్ఛ లేదు, గుహలో సింహానికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛా సింహం ఉన్నాడు ఇక్కడ. అతడు ఉన్నట్టు మనకే తెలియదు, కానీ ఆయన నమ్ముకుంటే ఈ గుహలోంచి వచ్చి బయట ఉన్న శత్రువులను కొడతాడు. అంటే స్తుహి శృతం గర్తసదం యువానం మృగన్న భీమం ఉపహత్ను ముగ్రం. ఆ మంత్రమంతా ఈ శ్లోకంలో పెట్టండి ఇక్కడ. రుద్రత్వం వ్యాఘ్రవత్కృద్ధ సద్భక్తానాం హి తిష్టసి ఏతై నమస్కృతస్తమ్నః ప్రసన్నో యచ్చ వాంఛితం. నీకు 2 పేర్లు సరిపోయాయ్యా. ఒకటి శంకర, కామద. ఈ 2 నీ యందు అన్వర్థములు. శుభాన్ని కలిగిస్తావ శంకరుడు, కోరుని ఇస్తావని కామదుడు. భద్రాన్ని ఇస్తావు గనక నీ పేరు భద్రుడు, దానికై వీరత్వాన్ని చూపిస్తావు గనక నీ పేరు వీరభద్రుడు. భద్రాత్ భద్రతమోపిత్వం వీరభద్ర నమోస్తుతే. ఇది దేవతలు చేసిన, ముఖ్యంగా నారాయణ సేనాధ్యక్షుని విశ్వక్సేనుడు చేసిన వీరభద్రస్తుతి అని కాంచీ మహాత్మ్యం చెప్తోంది. త్వదీయం బలమాశ్రిత్య వీర్యవంతో దివౌకసః విరాజింతే మహావీర భద్రాయాస్తు నమస్సదా. నీ బలం మీద ఆధారపడే దేవతలందరము ఉన్నారు అన్నారు. దీన్ని బట్టి అటువంటి వీరభద్రస్వామిని నమస్కారం చేసుకుందాం. ఎవరైతే సనాతన ధర్మ శత్రువులు ఉన్నారో, దేశాన్ని దెబ్బతీసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని వీరభద్రుడు ఎదుర్కొనుగా కానీ ప్రార్థించుకుందాం. ఈ వీరభద్ర క్షేత్రం కూడా కాంచీపురంలో ఉంది. దీన్ని బట్టి కాంచీలో లేని శివమూర్తులు లేరు, కాంచీలో లేని శక్తిమూర్తులు లేరు, కాంచీలో లేని నారాయణమూర్తులు లేరు. మొత్తం నారాయణ సర్వావతారములు కాంచీలో ఉన్నాయి, శివస్వరూపములన్నీ కాంచీలో ఉన్నాయి. దక్షిణామూర్తి స్థానం ఉంది. కుమారస్వామి ప్రత్యేకించి శివ సంబంధమైన ఏకాంబరనాథ ఆలయంలో ఉండడమే కాకుండా కుమారకోష్టం అనే మరొక చోట జ్ఞానప్రదాతగా ప్రకాశిస్తూ ఉన్నాడు కుమారక్షేత్రం. ఇంకా గణపతి గురించా మనం నిన్ననే చెప్పుకున్నాం స్వామి యొక్క స్వరూపాన్ని. గణపతి గురించి ఆయన పేరు వికట నాయకుడు అని ఒక మాట కూడా అన్నాం కదా. ఆ వికట నాయకుడు గురించి ఒక్క శ్లోకం చెప్పి కాంచీపురాన్ని వదిలిపెట్టుకుంటాం. వదలాలనిపిస్తుందా?
మరి లేకపోతే జలం దగ్గరికి ఎక్కడ వెళ్తామండి? ఇవాళ ప్రవచనం అంతా కాంచీతో అయిపోతే జలలింగంకి ఏముందండి అంటే దానికి సంబంధించిన చరిత్ర మన కాంచీపురం కాళహస్తి లభ్యమైనంత లభ్యం కావట్లేదు కనుక మనకు సంపూర్ణంగా చెప్పుకున్న ఒక పూట సరిపోయేటంత చరిత్ర ఉంది. అలాగని ముఖ్యమైనవి విడిచిపెట్టమని హామీ ఇస్తున్నాం. కారణం ఏంటంటే చెప్పించేవాడు శివుడిని కూర్చున్నాం కనుక అదేం మనం విడిచిపెట్టాం. గణపతికి ఒక నమస్కారం చేసుకుంటే అన్ని నిర్విఘ్నంగా చేస్తాడు కనుక స్వామికి నమస్కారం చేసుకున్న ఇప్పుడు ఆ భవ్యమైన మూర్తిని స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసిన మేక రసాలినో వికట చక్ర వినాయకమాశ్రయే వికట చక్ర వినాయకమాశ్రయే. పురాణంలో ఛందస్సు ఎంత మ్యూజికల్గా ఎంత బాగుంటుందో చెప్పడానికి ఇది ఒకటండి. స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసిన మేకరసాలినో. ఏకరసాలినో అంటే ఏకామనాథుడు ఆ సమీపంలో ఉన్నట్ట. ఎలా ఉన్నాడంటే ఆయన శిరస్సు ఏనుగు ముఖం కదా, అది మదగజం, మంచి బాగా పండిన గజం యొక్క ముఖంలో మదజలం కారుతుంది. అలా ఆయనకి మదజలం కారుతుంటే తుమ్మిదల కుర్చీ వారుతుంది. తన చెవులతో పాటు తోలుతున్నాడు. అలా ఏకాంబర వృక్షం దగ్గర ఉన్నటువంటి వికట వినాయకుని ఆశ్రయిస్తున్నాను అని నమస్కారం చేస్తున్నాడు. మొదట ఆయనకే చివరికి ఆయనకే నమస్కారం. అయితే పంచభూత లింగాల్లో ఒక్కొక్క భూతం లింగం గురించి ఒక్కొక్క కీర్తన చొప్పున ఆ క్షేత్ర వైభవాన్నంతటిని ఆవిష్కరించిన మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుడు. మనం గత 3ంటికి కూడా ఆయన కీర్తనలు చెప్పుకున్నాం. ఆయన కీర్తన ఇప్పుడు చెప్పుకుని చింతయ మాకంద మూలకందం. మూలకందం అంటే ఆధారస్థానం, మాకందం అంటే మామిడి. నేను మామిడి కొన్ని పేర్లు చెప్పుకుని మరుగు దొరికింది. అంటే మొత్తాన్ని భారతీయులు మామిడి అంటే చాలా ప్రీతి, ఇన్ని పేర్లు పెట్టుకున్నారు దానికి. ఇక్కడ ప్రపంచం మొత్తం మీద గొప్ప మామిడి పళ్ళు భారతదేశం నుండి మాత్రమే వస్తున్నాయనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. అందుకే ఇన్ని పేర్లు ఉన్నాయేమో. చింతయ మాకంద మూలకందం, ఆ పదాల్లో ఉన్న అందం చూడండి. మాకంద మూలకందం చింతయ చేత శ్రీ సోమాస్కందం. అక్కడ ఉమాస్కందులతో ఉన్నటువంటి స్వామికి నమస్కారం. సంతత అఖండ సచ్చిదానందం సామ్రాజ్యప్రద చరణారవిందం మంగళకర మందహాస వదనం. ఆయన చిరునవ్వు మంగళాన్ని ఇస్తున్నది. మాణిక్యమయ కాంచీ సదనం అంగ సౌందర్య విజిత మదనం. ఆయన మన్మథుడిని జయించేట శివుడు కేవలం కంటి మంటల్లో తగలబెట్టే మాత్రమే కాదు, అందంలో శివుడా మన్మధుడా అంటే మన్మధుడి కంటే 1,000,000 రెట్లు అందగాడు శివుడు. అందుకే అంగ సౌందర్య విజిత మదనం అంతక సూదనం ఉత్తుంగ కమనీయ వృషతురంగం భైరవీ ప్రసంగం గురుగుహాంతరంగం పృథ్వీలింగం చింతయ మాకంద మూలకందం. భైరవీ ప్రసంగం అని మాట వేశాడు. అంటే ఈ కీర్తన భైరవి రాగంలో రచించాడు కనుక ఆ రాగముద్ర కూడా చూపించారు ముత్తుస్వామి వారు. ఇక ఆ తర్వాత జలం దగ్గరికి వెళ్దాం. అసలు భూమి అంటే ఏమిటండి? భూమి అంటే ఏమిటి? భూమి పేరు ఎందుకు వచ్చింది? భూ విస్తారి అనే ధాతువు ప్రకారంగా విస్తరించి ఉన్నది కనుక భూమి అని పేరు. పంచభూతాల పేర్లకి భూత లక్షణం బట్టి ఒక అర్థం చెప్తే ఇంకా లోతుకి వెళ్తే పరమాత్మ అనే అర్థం వస్తాయి. ఇది పరిశీలించవలసిన రహస్యం. అంటే పరమాత్మే పంచభూతాల్లో ఉన్నాడు కనుక ఆయన వైపడిపోతుంది. అగ్ని అంటే అగ్రై నియతీత అగ్నికి, అన్నిటికీ ముందున్నవాడంటే సృష్టికి ముందున్న పరమేశ్వరుడు అగ్నికి. అలాగే వాయువు అంటే సంచరించున్నది, అన్ని చోట్ల వెళ్ళినది అన్నప్పుడు వాయుసు కూడా ఈశ్వరుడే కదా. ఇంతకు చెప్పిన భూమి ఈశ్వరుడే. ఎందుకంటే వేదముల్లో పరమాత్మ భూమా అని పేరుంది. భూమా అంటే విస్తారమైన వాడు. అంటే ఎంత విస్తారం? ఇంతని చెప్పలేము, అనంతం. అలాగే భూమి కూడా అనంతంగా విస్తరించింది కనుక భూమికి పేరు సరిపోతుంది, పరమాత్మకి పేరు సరిపోతుంది. బృహదారణ్యంలోకి వెళితే భూమిలో ఉంటాడు, భూమి ఆయన్ని తెలుసుకోలేదు. నీటిలో ఉంటాడు, నీరు ఆయన్ని తెలుసుకోలేదు. వాయువులో ఉంటాడు, వాయువు ఆయన్ని తెలుసుకోలేదు. ఇంద్రియాల్లో ఉంటాడు, ఇంద్రియాలు ఆయన్ని తెలుసుకోలేవు అని చెప్పాడు ఈ రహస్యం. మన ఇంద్రియాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఎవరైనా ఈశ్వరుని తెలుసుకోగలిగారా? లేదు. అంటే అన్నీ ఎవరి వల్ల నడుస్తున్నాయో వాడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఎలాంటిదంటే కంటితో అన్నీ చూడగలం కానీ కంటిని చూడలేం. కనుక పరమాత్మ వల్లే శరీరం నడుస్తున్నా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. కనుక పరమాత్మ గురించి ఏం తెలుసుకోవాలి? మనం తెలుసుకోలేని వాడెవడో వాడే పరమాత్మను తెలుసుకోవాలి. ఇక్కడ అంత అందకు ఉపనిషత్తు చెప్తోంది. కనుక భూలింగమైందా, జలలింగంలోకి వెళ్తున్నాం.
జలలింగంకి వచ్చేటప్పటికల్లా చిత్రం ఏంటంటే ఈ పంచభూతాల్లో దేని గురించి చెప్తే అది చాలు అనిపిస్తుందండి. నీరు ఒక్కటి ఉంటే చాలండి, అవునా లేదా? మీకు అన్నీ ఇచ్చి నీరు ఇవ్వకపోతే ఏమవుతాయండి? ఒక ఆయన అన్నారు, గాలి లేకపోయినా పర్వాలేదు కానీ నీరు లేకపోతే బతకలేమని. అంటే అప్పుడు నీటి కరువు ఏర్పడింది కనుక మాట అన్నాడు. గాలి కరువు ఏర్పడితే అప్పుడు గాలి గొప్పది అంటాడేమో తెలియదు. ఇక్కడ ఏది లేదో అదే గొప్పది అనిపిస్తుంది మనకి. పైగా మన అవసరం కోసం భగవంతుడు ఎన్ని రూపాలతో ఉన్నాడో తెలుసుకోండి. పంచభూతాలు మీరు నేను సృష్టించలేదు. మన శరీరంలో పంచభూతాలు ఎవడు? ఇక్కడ పంచభూతాలు నియమించేవాడి, బయట పంచభూతాలు ఉన్నాయి. కానీ పంచభూతాలని భగవంతుడిగా చూడట్లే మనం. పంచభూతాల్ని నియమించే భగవంతుడిని మనం చూస్తున్నాం ఇక్కడ. అలా మనం భూలింగ దర్శనం చేసాం. జలలింగం, జలం కూడా భగవంతుడేట. అది ఎలా అవుతుంది అంటే, జలం లేని దేవుడు ఉన్నాడు అన్నాడు. మా శివుడు గంగాధరుడు, విష్ణువు సముద్రసేనుడు, బ్రహ్మ జలము నుండి పుట్టిన పద్మం మీద కూర్చున్నాడు. మొత్తానికి అందరికీ జలమే కావాలి అన్నాడు ఇక్కడ. జలం అంటే నీరు అని అంటాం, జలం అంటే భగవంతుట. అది ఎలాగో అంటే, సృష్టి దేని నుంచి జనించిందో, దేనిలో లయమవుతుందో, జనించడంలో జ, లయంలో ల, రెండు తెస్తే జలం అన్నాడు ఇక్కడది. దీనికి ఆధారమైన పరమాత్మ జలస్వరూపుడు. అంతేగాని జలం పేరు భగవంతుడికి పెట్టలేదు, భగవంతుడి పేరు జలంకి పెట్టారు. ఇది తెలుసుకోండి. జలం అనగానే ఆయన గుర్తు రావాలి. ఈ జలలింగం ఉందే, ఆ జలలింగ క్షేత్రమే జంబుకేశ్వరుని సంస్కృతంలో చెప్పబడుతున్నటువంటి గొప్ప క్షేత్రము. ఇక్కడ నీటి లింగం ఉన్నదయ్యా అన్నాడు. దీని ప్రత్యేకతలు చాలా చాలా మన పురాణాల్లో చెప్పబడుతున్నాయి. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు తిరువానైకోవిల్. తిరువానైకోవిల్ ఎందుకు అలా పేరు పెట్టారు? ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది దీని వెనకాల. ఇప్పటికీ వెళ్ళి చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుందండి. అనేక ప్రాకారం, 7 ప్రాకారాలు ప్రధానంగా ఉంటాయి. ఒక ప్రాకారం ఉన్నట్టు మరొక ప్రాకారం ఉండదు. ఎంత విస్తారమైన ప్రాకారాలు! అసలు ఎలా కట్టగలిగారు ఆ రోజుల్లో అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చింది, దాంతో దేన్నైనా మలచగలిగే ఇంజనీరింగ్ స్కిల్స్ వచ్చాయి. అప్పుడు ఒక బృహదీశ్వరాలయం కానీ ఇవి చూస్తే గోపురాలు ఎలా పైకెత్తారు, అంతంతున్నవి నేటుకు చెక్కు చెదరకుండా నిలబడేటట్టు ఎలా కట్టారు. ఒక్కొక్క గోపురంపై అనేక పురాణ కథలన్నీ శిల్పాల రూపంలో చెప్పి, నువ్వు చదివినా చదవకపోయినా చూసి ఆలోచిస్తే నీ కోసం మొత్తం సమగ్రమైన జ్ఞానాన్ని పెట్టేమయ్యా అని శిల్పులు చెప్పారు మనకి. ఇక్కడ ఎంత శాస్త్రం ఉందండి. అంతేకాదు, ఇక్కడున్న ప్రాకారాల్లో ఒక ప్రాకారం పేరు విభూతి ప్రాకారం. ఇక్కడ ఒక లీల చేశాడు శివుడు. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇక్కడ నీటి లింగం ఉంటుంది. నీటి లింగం ఏంటండి? మరి వాయులింగం చూడలే? కాళహస్తీశ్వరుడు, అక్కడ వాయువే లింగం. చిదంబరంలో ఆకాశమే లింగం. ఆకాశలింగం అని బొమ్మ ఉండదు అక్కడ. అక్కడ ఆకాశ రూపంలో ఉంటాడు. అందుకే ఒక తెర వెనకాల ఒక ఆకాశం ఉంది. ఆ స్పేస్ చిదాకాశం. అందులో రహస్యం అని చెప్పుకున్నాం. మళ్ళీ దాన్ని చెప్పాను నేను ఇక్కడ. అగ్నిలింగ ప్రత్యేకత చెప్పుకున్నాం. వాయులింగం అయిపోయింది. భూలింగం సైకత రూపంతో అక్కడే ఉన్నది కనుక సరిపోయింది ఇక్కడ. మరి జలలింగం నీటి రూపలింగం ఉండాలి కదా. నీటిని ఎవడైనా లింగంగా చేయగలడా? ఎవరూ చెయ్యలేనిది చేసిన దాన్నే మహామాయ అన్నారు. ఆవిడ చేయగలదు. అఘటన ఘటన పటీయసి మాయా. ఇంపాసిబుల్ అనే దానికి పాసిబుల్గా చేయగలిగేది మాయాశక్తి. ఆ మాయ ఎవరిది? పరమాత్మ యొక్క శక్తి కనుక పని చేయగలదు. కానీ మాయే చెయ్యాలి. ఆ మాయ జగన్మాత. ఆవిడ ఎక్కడున్నది అంటే ఇక్కడ అక్కడ కాదు, అండపిండాలన్నిట్లు వ్యాపించిపోయింది. అన్ని అండములందు వ్యాపించింది. అది పిండాండం బ్రహ్మాండం కావచ్చు, అన్ని చోట్ల వ్యాపించిపోయినది. వ్యాపించిపోయి నియమిస్తోంది కనుక అఖిలాండేశ్వరి అనే పేరుతో అమ్మవారు ఉంటూ, అయ్యవారి నీటి లింగాన్ని చేసి పూజించిన చోటు ఏదో అది జంబుకేశ్వరం. మరి దానికి తిరువానైకోయిల్ అని పేరు ఎందుకు వచ్చింది? తమిళ పదం. తమిళ పదం అయితే దానికి అర్థం తెలియాలి. ఆనై కా, తిరు. తిరు అంటే మంగళకరమైన పవిత్రమైన. ఆనై అంటే ఏనుగు, కా అంటే సర్పం. పవిత్రమైన కా అంటే ఇక్కడ చెప్పబడుతుంది సాలిపురుగు. ఆనై వక్క, ఆనై క, తిరువానైక్క. అదే అంటే ఏనుగు సాలిపురుగు. ఇది కాళహస్తి గుర్తొస్తుంది కదా. దానికి దీనికి మళ్ళీ తేడా ఉంది. మళ్ళీ అలాంటి కథ ఇక్కడికి జరిగింది. ఆ కథని బేస్ చేసుకుని తమిళ్లో ఈ పేరుంది, తిరువానైక్కాల్, తిరువానైకోవిల్. ఇది పేరు. ఏమిటా ఏనుగు, ఏమిటా శాల్యుడు, ఏమిటి జలలింగం, ఇక్కడ జరిగిన అద్భుతాలు ఏమిటి, ఇక్కడ శివుడు చేసే అనుగ్రహం ఏమిటో
రేపటి రోజున మనం తెలుసుకుని రేపే మనం పూర్తి చేసుకోబోతున్నాం. జలలింగ వైభవాన్ని రేపు ఇక్కడ మనం దర్శించబోతూ ఉన్నాం. దానితో నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ మొదలైన వారు, అందులో మాకు అత్యంత గౌరవనీయులు పెద్దలు శ్రీపా సత్యనారాయణ గారు, వారికి తోడుగా ఉన్నటువంటి గిరిజమ్మ గారు, ఇంకా విశేషించి పెద్దలందరూ ఇక్కడ వంశీమోహన్ గారి గురించి కూడా ఇందాకే చెప్పాను, నిన్న కూడా వారి పేరు మనం చెప్పుకున్నాం. చతుర్వేదుల శ్రీనివాస్ గారు, ఇంకా మన భీమారావు గారు, ఇక్కడికి వస్తున్నామని కానీ కొందరు మనకు గుర్తొస్తారు. ఎప్పుడు ఇక్కడ ప్రవచనం చెప్పినా వచ్చి కనబడే వాళ్ళల్లో మాకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఒకరు. ఇలా వీరు ఇక్కడికి వచ్చి 10 మందికి స్ఫూర్తినిస్తున్నారు. వారికి నేను పంచభూత లింగాల గురించి చెప్తాననే మాట చివరికి జలంతో పూర్తి చేస్తున్నా. సంతోషం. ఇంకా రాబోయేది జలమాసమేగా, జల ఋతువే రాబోతున్నది ఇక్కడ. కనుక సువృష్టి కలగాలి, అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టి కలగాలని ప్రార్థిస్తూ రేపు జలలింగారాధన చేసుకుందాం. ఇప్పుడు మనకు కూడా అర్థమైపోయింది పంచభూతాలు మనకు అవసరమని. మరొకటి కూడా అర్థమైంది, పంచభూతాలు మన కంట్రోల్లో లేవని. కనుక ఈ 5 ఎవడి అధీనంలో ఉన్నాయో వాడే 5 రూపాలతో ఉన్నాడని చెప్పి ఆరాధించుకుంటూ రేపు మనం జంబుకేశ్వర మహాలింగ వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. స్వస్తి. దర్శనం